जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शत श्री श्रीमद अभय चरणारविंद भक्ति वेदांत स्वामी महाराज प्रभुपाद की जय। श्रीमद् भागवतम की जय। समवेत भक्तवृंद की जय। गौर प्रेमानंदे। नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति विकास स्वामिनिति नामे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भागवतम स्कंद 3 अध्याय 27 अंडरस्टैंडिंग मटेरियल नेचर श्लोक क्रमांक 4। अर्थे ह्य अविद्यमाने अपि संसृतिर् न निवर्तते ध्यायतो विषयानस्य स्वप्ने अनर्थागमो यथा अर्थे विद्यमानेऽपि संसृतिर्न निवर्तते ध्यायतो विषयानस्य स्वप्नेनर्थागमो यथा अर्थे विद्यमानेऽपि संसृतिर्न निवर्तते ध्यायतो विषयानस्य स्वप्नेनर्थागमो यथा अर्थे विद्यमानेऽपि संसृतिर्न निवर्तते ध्यायतो विषयानस्य स्वप्नेनर्थागमो यथा। You can send. తాత్పర్యము వాస్తవమునకు జీవుడు భౌతిక అస్తిత్వమునకు పరమైన వాడు కానీ ప్రకృతిపై ఆధిపత్యము చెలాయించవలెననడి నైజము కారణమున అతని సంసారము అంతము కానున్నది. దాని వలననే స్వప్నమునందు వలె అతడు సర్వ విధములగు అనర్థములచే ప్రభావితుడగుచుండును. भाष्यमु स्वप्नम యొక్క ఉపమా वर्ड टू वर्ड ट्रांसलेशन करना चाहिए था ना। ओके। अर्धे నిజమగు కారణము హి నిశ్చయముగా అవిద్యమానే అస్తిత్వము లేనిది అపి అయినను సంస్కృతి సంసారము న నివర్తతే అంతము కాకున్నది ధ్యాయతః తలచుచు విషయాన్ ఇంద్రియార్థములను అస్య జీవుని యొక్క స్వప్నే స్వప్నమందు అనర్థముల ఆగమః రాక యథా వలె. వాస్తవమునకు జీవుడు భౌతిక అస్తిత్వమునకు పరమైనవాడు కానీ ప్రకృతిపై ఆధిపత్యము చెలాయించవలెననడి నైజము కారణమున అతని సంసారము అంతము కాకున్నది. దాని వలననే స్వప్నమునందు వలె అతడు సర్వ విధములగు అనర్థములచే ప్రభావితుడగుచుండును. భాష్యము స్వప్నము యొక్క ఉపమానము ఇచ్చట సమంజసముగానున్నది.
వివిధ మానసిక స్థితులను బట్టి స్వప్నమునందు మనము లాభదాయక స్థితులయందు హానికర పరిస్థితులయందు ఉంచబడుదుము. అదే విధముగా ఆత్మకు ఈ ప్రకృతితో ఎటువంటి సంబంధము లేదు. కానీ ప్రకృతిపై ఆధిపత్యము చెలాయించవలెననడి నైజము కారణముననే అతడు ఈ బద్ధస్థితి యందు ఉంచబడినాడు. బద్ధస్థితి ఇచ్చట ధ్యాయతో విషయానస్య అని వర్ణింపబడినది. విషయ అనగా భోగ్య విషయమని భావము. విషయ భోగభావన యందున్నంత వరకు జీవుడు బద్ధ జీవనమునందే ఉన్నను వివేకము కలిగినంతనే దేవదేవుడొక్కడే భోక్త అయినందున తాను భోక్తను కానెనడి జ్ఞానమును పొందును. భగవద్గీత 5:29 యందు ధృవపరపబడినట్లు శ్రీకృష్ణ భగవానుడే సమస్త యజ్ఞ తపస్సుల ఫలభోక్తయ్యి ఉన్నాడు. భోక్తారం యజ్ఞ తపసాం. ముల్లోకములకు అతడే అధిపతి. సర్వలోక మహేశ్వరం. సర్వజీవులకు నిజమగు స్నేహితుడు అతడే. అయినను యజమానిత్వము భోగావకాశమును సమస్త జీవుల నిజమైన సుహృత్ స్థానమును దేవదేవునకు ఒసగక మేమే యజమానులము భోక్తలము స్నేహితులమని మనము ప్రకటించుచున్నాము. మానవ సంగమునకు మేమే మిత్రులమని తలచుచు మనము పరోపకార కార్యమును చేపట్టుచుందుము. ఎవరేని తాను ఉత్తమోత్తమ దేశ సేవకుడునని ప్రజలకు మరియు దేశానికి ఉత్తమ మిత్రుడనని ప్రకటించుకొనినను నిజమునకు ఎల్లరకు అతడు పరమోత్తమ మిత్రుడు కాజాలడు. మిత్రుడనగా కేవలము శ్రీకృష్ణుడే నిజమైన స్నేహితుడనే అవగాహన స్థితికి బద్ధజీవుని చైతన్యము ఎదుగుటకు మనుజుడు యత్నించవలెను. శ్రీకృష్ణునితో స్నేహము నెరిపినచో మనుజుడెన్నడును మోసపోడు. అవసరమగు సహాయమంతటినీ అతడు పొందగలడు. బద్ధజీవుని యందు ఈ భావనను కలిగింపజేయుటయే పరమోత్తమ సేవ కాగలదు. పరమజీవికి ఉత్తమ స్నేహితుడనని గొప్పలు చెప్పుకొనుట సేవ కానే కాదు. మైత్రి అనునది పరిమితమైనది. ఎవరేని ఒకడు తాను మిత్రుడనని ప్రకటించుకొనినను అపరిమితమగు మిత్రుడు కాజాలడు. జీవులు అనంత సంఖ్యలోనున్నారు. మన వనరులు సాధనములు పరిమితముగా నున్నవి. కనుక జనసామాన్యమునకు మనము ఏ విధమైన నిజలాభమును కూర్చలేము. తత్కారణమున శ్రీకృష్ణ భగవానుడే పరమభోక్త దివ్య యజమాని పరమమిత్రుడని తెలుసుకొనున్నట్లుగా జనసామాన్యమునందు కృష్ణ భక్తి భావనను జాగృతము చేయుటయే వారికి చేయదగిన ఉత్తమోత్తమ మగు సేవ కాగలదు. అంతటా ప్రకృతిపై ఆధిపత్యము చెలాయించవలెననడి ఈ మిథ్యాస్వప్నము నశింపగలదు. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. ये सब प्रसादे लिखी चैतन्य लीला गुण जानिवा ना जानी करी आपन शोधन. मूर्ख नीच क्षुद्र मुई विषय लालस वैष्णवाज्ञा बोले करे इतेक साहस. प्रभु जी ने ट्रिक करके मुझे यहाँ पर बिठा दिया है. ప్రభుజీ నన్ను ఇక్కడ ఠీక్ కరికే ట్రిక్. ప్రభుజీ ఒక ఉపాయము చేసి నన్ను ఇక్కడ వ్యాసాసనం మీద కూర్చోబెట్టారు. सुबह में मुझे बताया मैं बाहर जाने वाला हूँ, आप क्लास दीजिए. సో పొద్దున చెప్పారు నేను బయటికి వెళ్ళేది ఉందని చెప్పి నన్ను ఇక్కడ క్లాస్ చెప్పమని చెప్పారు. उसी समय मैं जानता था ये ट्रिक है. అప్పుడే నాకు అర్థమైపోయింది ఆయన ఈ ఉపాయం చేశారని. और इसलिए मैंने कोई तैयारी नहीं किया था. అందుకే నేనేం ఈ ప్రవచనానికి తయారవ్వలేదు. मैं सोचा अगर अंतिम क्षण में मैं देख लूँगा प्रभु जी को प्रसाद लेते समय तो फिर मैं बोल दूँगा कि अभी आप बैठिए. సో చివరి సమయంలో ప్రభు ఒకవేళ ప్రసాదం సమయంలో కనిపిస్తే ప్రభు మీరు ప్రవచనం చెప్పండి అని నేను చెప్పి తప్పించుకుందాం అనుకున్నాను. लेकिन अंतिम समय में नंदग्राम से कोई कॉल आ गया. मैं बात करते करते बहुत लेट हो गया. సో చివరి సమయంలో నందగ్రామ్ నుంచి నాకు ఈ ఫోన్ కాల్ వచ్చింది. అది మాట్లాడుతూ లేట్ అయిపోయింది. अभी ज़्यादा मैं आगे पीछे करूँगा तो सब भक्तों को भी अच्छा नहीं लगेगा, इसलिए मैं चुपचाप बैठ गया. సో ఇప్పుడు దాని గురించి నేను చర్చిస్తుంటే భక్తులకు కూడా బాగుండదు, అందుకనే కామ్గా ఇలా కూర్చుండిపోయాను. तो जो भी अभी तक मैं सुना है पढ़ा है तो मेरे अनुभव के अनुसार मैं बताऊँगा.
నేను ఇప్పటి వరకు చూసింది నా అనుభవంలో నేను చదివింది అది అర్థమైనంత వరకు ఇప్పుడు చెప్పడానికి ప్రయత్నిస్తాను. मेरी गलती हो सही कीजिए. ఏదైనా తప్పులుంటే సరిదిద్దచ్చు. तो एक प्रवचन में सव्यसाची प्रभु बहुत अच्छी स्टोरी कथा बताते हैं. ప్రవచనంలో సవ్యసాచి ప్రభు ఒక మంచి కథ చెప్తుంటారు. तो बच्चे सोए ना इसलिए मैं भी एक वही कथा यहाँ बताता हूँ. సో పిల్లలు నిద్రపోవద్దని ఆ కథని నేను ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చెప్తాను. लेकिन कथा के बाद में एक प्रश्न होगा, కథ తర్వాత ప్రశ్న ఒకటి ఉంది, उसका जवाब आपको देना है. ఆ జవాబు మీరు ఇవ్వవలసి ఉంది. तो कभी कभी आपने भी अभी भी और पहले भी जब पढ़ाई करते थे ऐसा अनुभव किया होगा. మీరు ఇంతకుముందు చదువుకునేటప్పుడు పూర్వము ఇలాంటి అనుభవం ఒకటి మీకు ఎదురై ఉండవచ్చు. कभी कभी रात को हम भागवतम पढ़ते पढ़ते भागवतम ऐसे गिर जाता है और हम सो जाते हैं, नहीं तो पढ़ाई करते करते ऐसे पढ़ते पढ़ते ऐसे ही सो जाते हैं. అప్పుడప్పుడు భాగవతం ఇలా పడుకొని పైకి పుస్తకం పెట్టుకొని చదువుతూ ఉంటే అది మన మొహం మీద పడిపోయి నిద్రపోతాము. అలానే పుస్తకంలో మనం రాస్తూ ఆ పెన్ను బుక్ మీదనే మనం తలపెట్టి పడిపోతాము. तो एक विद्यार्थी था, वो परीक्षा के लिए तैयारी कर रहा था. ఒక విద్యార్థి పరీక్ష రాయడానికి సిద్ధమవుతున్నాడు. कल उसकी परीक्षा होने वाली थी. రేపు ఆయన పరీక్ష ఉంటుంది. तो आज रात को बहुत अच्छे से तैयारी कर रहा था. ఈ రోజు రాత్రి పూర్తిగా ఆయన సిద్ధమవుతున్నాడు. तो तैयारी करते 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 ऐसे ही सो गया. అతను సిద్ధం అవుతూ అదే విధంగా ఆయన నిద్రలోకి వెళ్ళిపోయాడు. और सपना में ऐसा ही आया. ఆయనకు ఒక కల వచ్చింది ఇదే విధంగా. ऐसा भी अनुभव हुआ होगा आपको. कभी कभी हम सुबह उठ जाते हैं लेकिन पूरा नहीं उठे, फिर से थोड़ा सो जाते हैं. మనకు అప్పుడప్పుడు అనుభవం ఉంటుంది, ఉదయం లేచినప్పుడు పూర్తిగా మనం లేవము, మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోతాము లేచి. तो कभी कभी फिर नींद में ऐसा सपना आता है कि अरे मैं उठ के थोड़ा सो गया और फिर मंगला आरती चालू हो गई और मैं लेट हो गया. वास्तव में हम उधर सो रहे हैं, मंगला आरती चालू नहीं हुई, लेकिन वो ऐसा सपना आ जाता है उसी समय. సో మళ్ళీ అలా నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత కల వస్తుంది, అయ్యో నేను మంగళారతికి లేవాల్సింది, మళ్ళీ నిద్రపోయాను, మంగళారతి మిస్ అయిపోయాను, అలా జరిగిపోయింది అని. కానీ ఇంకా మంగళారతి ఇంకా ఆరంభం అవ్వలేదు అక్కడ. तो उसको भी ऐसा हो, अभी सो गया तो सपना में वही आ गया कि मैं रात को लेट तक पढ़ रहा था और पढ़ते पढ़ते सो गया. అతనికి ఈ విధంగానే కల వచ్చింది, ఓ నేను రాత్రి అంతా లేచి చదువుతున్నాను, అలా చదువుతూ నేను నిద్రలోకి వెళ్ళిపోయాను. और सो गया तो अलार्म रखना भूल गया. సో నేను పడుకున్నాను కానీ అలారం పెట్టుకోవడం మర్చిపోయాను. तो सुबह में मैं लेट हो गया. సో ఉదయం నేను లేట్ అయిపోయాను. और फिर तैयार होके उधर पहुंचना था स्कूल में टाइम पर, लेकिन जैसे ही बाहर निकला उसकी साइकिल देखी तो साइकिल पंचर थी. సో నేను సమయానికి వెళ్ళిపోవాల్సింది స్కూల్కి, కానీ బయటకు వచ్చి చూసేసరికి సైకిల్ పంక్చర్ అయిపోయింది, అందులో గాలి లేదు. तो ऑलरेडी लेट था, उसमें साइकिल पंचर मिली, बाहर गया देखा तो क्योंकि स्कूल का टाइम हो गया था, बस चली गई थी. సో చూశాను బయటికి వెళ్ళి సైకిల్ పంక్చర్ అయిపోయింది అని, సమయం కూడా అయిపోయింది, బస్ కూడా వెళ్ళిపోయింది. तो उसका बीपी बढ़ता जा रहा है, पसीना निकलता जा रहा है, चिंताएं बढ़ रही है. అతనికి చెమటలు వచ్చేస్తున్నాయి, బీపీ పెరిగిపోతుంది, ఆయనకు ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి. फिर क्या करूँ ऐसा सोच रहा था. कोई रिक्शा आ नहीं रही तो एक बाइक वाला आता है. సో ఏం చేద్దామని అటు ఇటు చూస్తున్నాడు, ఏ రిక్షా కూడా రాలేదు. చివరికి ఒక బైక్ వేసుకొని ఒక వ్యక్తి వచ్చాడు. वो बाइक वाले को बहुत रिक्वेस्ट करता है कि प्लीज मुझे लिफ्ट दे दीजिए. ఆ బైక్ వ్యక్తిని అడుగుతున్నాడు, దయచేసి నన్ను కొంచెం ఇక్కడ నుంచి అక్కడ వదిలేయండి అని ప్రార్థిస్తున్నాడు. उसको सब समझाता है, ऐसा हुआ तो वो तैयार हो जाता है. సో ఇదంతా ఆయనకు వివరిస్తాడు, అప్పుడు చివరికి ఆయన ఒప్పుకుంటాడు. अभी वो उधर स्कूल में पहुंच जाता है. ఆయన స్కూల్కి చేరుకున్నాడు. लेकिन एग्जाम का बेल बज चुका था. ఎగ్జామ్ యొక్క బెల్ అక్కడ మోగింది. सब बच्चे अंदर बैठ गए थे. అందరూ పిల్లలు లోపల వెళ్ళి కూర్చొని ఉన్నారు. पेपर बढ़ चुके थे. అన్ని పేపర్లు కూడా ఇవ్వడం జరిగింది. अभी संभावना नहीं थी कि उसको अलाउ किया जाए. ఇప్పుడు ఆయనని లోపలికి ప్రవేశపెట్టడానికి అనుమతి ఉండదు అనుకుంటా. और उसका टेंशन बहुत हाई हो गया था. ఆయన యొక్క టెన్షన్ చాలా ఎక్కువైపోయింది. तो अभी वो क्या कर सकता है, बहुत सारे ऑप्शन खुल सकते हैं उसके सामने, ये करे वो करे, लेकिन उसका बहुत चिंता है, क्या करूं मैं समझ में नहीं आ रहा है. సో
సో ఆయనకి ఇప్పుడు ఏం చేయగలుగుతాడు? ఆయన ముందు ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి, ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు అని. కానీ ఇప్పుడు ఆయన ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. तो कभी कभी हमको भी होता है ना, हमारी बुद्धि काम नहीं करती जब चिंताएं ज़्यादा होती है. అప్పుడప్పుడు మనకు కూడా తెలుసు మన బుద్ధి పని చేయదు ఎక్కువ ఆలోచనలలో మనం చిక్కుకున్నప్పుడు. तो अभी इसकी भी बुद्धि काम नहीं कर रही है. ఆయన బుద్ధి కూడా పని చేయట్లేదు ఇప్పుడు. तो अभी आप लोगों को उसको मदद करना है. సో ఇప్పుడు మీరందరు కూడా ఆయనకు సహాయం చేయాలి. लेकिन आप हाथ ऊंचा करके बोलेंगे जिसको बोलना है वो. సో మీరు చెయ్యి ఎత్తి చెప్పాలి ఎవరికి చెప్పాలని ఉందో. प्रणव ने शायद सुनी हुई है कथा, इसलिए वो बहुत ऊंचा नीचा हो रहा है. ప్రణవ్ ఇంతకుముందు ఈ కథ వినిండొచ్చు, అందుకే ఆయన పైకి కిందికి చూస్తా ఉన్నాడు. मैंने ही शायद सुनाई होगी. నేనే ఇంతకుముందు ఈ కథ వివరించిండొచ్చు. ओके, यस, हाँ हाँ, वेरी नाइस आंसर. यू मस्ट हैव हर्ड अर्लियर. एनीवे, बट सेम थिंग, अदरवाइज इट्स डिफिकल्ट टू आंसर. ఇంతకుముందు మీరు ఈ జవాబు విని ఉండవచ్చు కదా, ఎందుకంటే ఇది అంత సులభంగా ఈ ఆన్సర్ జవాబు చెప్పే అవకాశం లేదు. अब बता दिया बहरी. That I did. हाँ, ओके ओके, बहुत सारे लोगों ने नहीं सुना है. You translate. ఆయన ఇచ్చిన జవాబు అందరూ వినకపోవచ్చు. So again I am giving chance, जिन्होंने नहीं सुन लिया वो नहीं बोलिए, जिन्होंने नहीं सुना और गेस करना चाहते हैं तो गेस कर सकते हैं. ఎవరైతే ఈ జవాబు విన్నారో వాళ్ళు చెప్పకండి, ఎవరైతే వినలేదో వాళ్ళు దీన్ని చెప్పడానికి ప్రయత్నించండి. जिन्होंने पहले सुना हुआ है वो मत आंसर दीजिए, क्योंकि वो तो आसान है. ఇంతకుముందు ఇది విన్న వాళ్ళు కూడా జవాబు చెప్పకండి, ఎందుకంటే ఇది వాళ్ళకు తెలిసిన విషయమే. अगर आप पहली बार सुन रहे हैं तो आप जवाब दे सकते हैं, अगर सही आप जानते तो भी दे सकते हैं. సో మొదటిసారి విని జవాబు చెప్పాలనుకుంటే చెప్పచ్చు, మీకు ఖచ్చితంగా తెలిసినట్లయితే. यस, क्या बोल रहे हैं? क्या? शायद सही है, मैं तेलुगु सही समझ रहा हूँ. ट्रांसलेट. उन्होंने कह रहा है कि वो स्वप्न से बाहर आ गया, आना है. ओके, सबको सुनाई दे ऐसे. तो अच्छा जवाब दिया तेजस ने, लेकिन वो एक्सप्लेन नहीं कर पा रहा है, वो शायद समझ पा रहा है. तो क्या कर सकते हैं हम, उसको मदद करना है तो क्या मदद कर सकते हैं? మనం అతనికి సహాయం చేయాలంటే ఏం చేయొచ్చు? हाँ हाँ, बस उसको जगाओ, भाई तुम सो रहे हो. అతన్ని లేపాలి అంతే. అతను నువ్వు నిద్రపోతున్నావు తమ్ముడా, లేవు అని చెప్పాలి. ऐसा कोई टेंशन नहीं कि तुम लेट हो गए हो. ఇంకా టెన్షన్ ఏం లేదు నువ్వు లేట్ అయిపోయినావు అని. खाली स्वप्न है, అది కేవలం అది స్వప్నమే. तुम उठो और जाओ, एग्जाम दो, बस दैट्स ऑल. నువ్వు వెళ్ళు ఎగ్జామ్ రాయి అంతే. तो ऐसे ही हम सबको बहुत चिंताएं हो रही, मेरा ये क्या होगा, मेरा वो क्या होगा, इसका क्या होगा, उसका क्या होगा, ऐसा हो गया तो क्या, वैसा हो गया तो क्या, हमको 1000 प्रकार की चिंता है. సో అలాగే మనకు కూడా చాలా చింతలు ఆలోచనలు ఉంటాయి. అంటే ఇదేలా జరుగుతుందో, అదేలా జరుగుతుందో, అక్కడేం జరుగుతుందో, ఇక్కడేం జరుగుతుందో, ఏం జరుగుతుందో అని ఎంతో చింత ఉంటుంది. हमको भी चिंता है और दूसरों को भी चिंता है. మనకు ఈ యొక్క చింత ఉంటుంది, ఇతరులకు కూడా అదే చింత ఉంటుంది. तो हमारे लिए भी जवाब ये है कि स्वप्न से बाहर निकलो. మనకు ఒకటే జవాబు ఏంటంటే మనం ఈ స్వప్నం నుండి బయటికి రావాలి. ये वास्तविकता नहीं है. ఈ కళ నిజం కాదు. और दूसरों को भी यही जवाब देना है, ये वास्तविकता नहीं है. ఎదుటి వాళ్ళకు కూడా ఇదే జవాబు ఇవ్వాలి, ఇది నిజం కాదు అని. हम फॉरेन प्लेस में है, మనము ఒక మనం విదేశీ స్థలంలో ఉన్నాము. और विदेशी जगह में हम कभी शांति नहीं प्राप्त कर सकते. అలా విదేశీ ఒక స్థలంలో మనము శాంతి ఎలా పొందుతాము? मछली को पानी से बाहर निकाल के रख दिया और बाद में उसके लिए सब व्यवस्था कर रहे हैं हम. మనము చేపని నీటి నుంచి బయటికి తీసాము, అది సుఖంగా ఉండడానికి కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పిస్తున్నాము. उसके लिए हमने एसी लगाया है, फर्स्ट क्लास पिज्जा ला के दिया है, और वॉट एवर सिनेमा और जो भी उसको चाहिए हम दे रहे हैं. సో మనము ఆ చేప బయటికి తీసి పిజ్జా ఇలాంటివి అనేక సౌకర్యాలు ఇస్తా ఉన్నాము. लेकिन उसको सुख नहीं मिलेगा. కానీ ఆ చేపకు సుఖం అనేది దొరకదు.
क्योंकि वो स्वाभाविक अवस्था में नहीं है। ఎందుకంటే దాని సహజ స్థితిలో అది లేదు. तो जब तक हम हमारी मूल अवस्था में, मूल स्वरूप में स्थित नहीं है, हम सुखी नहीं हो सकते। ఎప్పుడైతే మనము మన మూలము అంటే మన యొక్క సహజ స్థితిలో మనం వెళ్ళనంత వరకు మనము సుఖంగా ఎప్పుడు ఉండము. यही मुद्दा हमने लास्ट बार भी चर्चा किया था। ఇదే విషయం మనము చివరిసారి కూడా लास्ट टाइम मीन्स लास्ट संडे जब मैंने इसके पहले वाला సో श्लोक ఇంతకు ముందు बताया। నేను ఇచ్చిన ప్రవచనంలో కూడా ఇదే చర్చించుకున్నాము. क्योंकि वही विषय चल रहा है कि जीव क्यों चिंता करता है, क्यों दुखी होता है। అదే విషయం ఇక్కడ ఉంటుంది. అంటే అసలు జీవుడు ఎందుకు చింతపడుతుంటాడు. तो भगवद गीता के दूसरे अध्याय से मैंने एक श्लोक बताया था। భగవద్గీతలో నేను ఇంకొక శ్లోకం చెప్పాను. कोई किसी को याद हो और बता सके तो। ఎవరికైనా గుర్తుందా, చెప్పగలుగుతారా? क्यों हम सुखी नहीं होते। మనం ఎందుకు సుఖంగా ఉండము? यहाँ प्रभुपाद जी ने पंचम अध्याय से श्लोक उद्धृत किया है, उस दिन मैंने दूसरे अध्याय से श्लोक उद्धृत किया था। ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు 5వ అధ్యాయం నుంచి చెప్పారు. ఆ రోజు నేను వేరొక శ్లోకం నుంచి చెప్పాను. दोनों में शांति की बात आती है। రెండిట్లో కూడా శాంతి సంబంధించిన విషయం ఉంది. उसमें मैंने बताया था कि जब तक हम कृष्ण भक्ति से नहीं जुड़ते तब तक हम सुखी और सुख और शांति संतोष नहीं प्राप्त कर सकते। ఎప్పటి వరకైతే కృష్ణ భక్తితో మనం సంబంధం పెట్టుకోమో అప్పటి వరకే మనం సుఖశాంతులు అనేది మనము లభించవు మనకు. That's from 5th chapter, वो 5वें अध्याय से जो प्रभुपाद जी ने आज उद्धृत किया। అది మీరు చెప్పేది అది 5వ అధ్యాయం నుండి అదే ఇక్కడ ప్రభుపాదుల వారు కూడా చెప్పారు. लेकिन मैंने दूसरे अध्याय से एक श्लोक बताया था लास्ट टाइम मैंने जब प्रवचन दिया था। నేను పూర్వము ప్రవచనం ఇచ్చినప్పుడు వేరే అధ్యాయం నుంచి శ్లోకం చెప్పాను. भय हरि प्रभु ना, वो तो 9वां अध्याय है। यस प्रभु जी बता रहे, नास्तिर बुद्धि अयुक्तस्य न चाभावयत न। हाँ यस प्रभु प्लीज। नास्तिर बुद्धि अयुक्तस्य बच्चे शायद रिपीट कर सकते हैं अच्छे से, किसी को एनीबडी। नास्तिर बुद्धि अयुक्तस्य न चायुक्तस्य भावना न चाभावयत शांतिर अशांतस्य कुतः सुखम। तो सबको सुख चाहिए, అందరికీ సుఖం కావాలి. लेकिन सुख कैसे मिलेगा, शांति नहीं है तो। సుఖం ఎలా దొరుకుతుంది శాంతి లేనప్పుడు? और शांति कैसे होगी जब तक हमारी भावना माया भावना है। శాంతి ఎలా పొందుతాము మనం భావన మాయా భావనంలో ఉంటే? हमारी कृष्ण भावना नहीं है। కృష్ణ భావన లేదు కదా. और कृष्ण भावना कैसे हो सकती है? हम अगर जुड़ते हैं कृष्ण भावना में, कृष्ण की सेवा में जुड़ते हैं, तब हमारी भावना कृष्ण भावना होती है। సో కృష్ణ భావన ఎలా వస్తుంది? కృష్ణుడితోటి ఎప్పుడైతే మనం జట్టు కడితే కృష్ణ భావన అనేది లభిస్తుంది. और व्यक्ति कब कृष्ण भक्ति में जुड़ सकता है? जब उसकी बुद्धि सही प्रकार से काम करती है तब। ఎప్పుడు అతను కృష్ణ భక్తిలో అతను జట్టు కడతాడు? ఎందుకంటే అతని భావన ఎప్పుడైతే సరిగ్గా ఉంటుందో. इसलिए नास्तिर बुद्धि अयुक्तस्य నాస్తిర్ బుద్ధిర్ అయుక్తస్య न चायुक्तस्य भावना न चायुक्तस्य भावना न चाभावयत शांतिर अशांतस्य कुतः सुखम। तो इसलिए सबसे पहले हमको ऐसे कोई साधु का संग करना चाहिए जो हमारी बुद्धि को प्यूरिफाइड शुद्ध करे। అన్నిటికన్నా ముందు మనం ఒక సాధువుతోటి సాంగత్యం చేస్తే ఎప్పుడు మన యొక్క బుద్ధి పవిత్రం చేసుకోవాలి మొదట. और कम से कम इतनी बुद्धि हमारी शुद्ध हो कि हम इतना समझे कि जीवन का लक्ष्य है कृष्ण की सेवा करना। సో మన బుద్ధి కొంచెమైనా పవిత్రం అవ్వాలి, ఎంతో కొంచెమైనా. దాన్ని బట్టి మనకు कृष्ण की सेवा करना, కృష్ణుడి యొక్క సేవ చేయడానికి. उसको छोड़ के और कोई रास्ता नहीं है, कोई रास्ता नहीं है, कोई रास्ता नहीं है। అది వదిలేసి ఇంకా ఎలాంటి దారి కూడా లేదు. उसमें मुश्किलें आ सकती है, అందులో మనకు కష్టాలు రావచ్చు. लेकिन वो मुश्किलें सबसे कम होगी जो दूसरे रास्तों में मुश्किलें आएगी उससे। సో ఆ కష్టాలు చాలా తక్కువ ఇతర ఒక దారులు మనం వెళ్ళినట్లయితే. ऐसा नहीं है कि जो दूसरे रास्ते हमको दिख रहे हैं हमारे जीवन में उसमें मुश्किलें नहीं आएगी। సో ఇలా కాదు. ఎలా అంటే మనం ఇతర వేరే దారిలో మనం వెళ్ళినట్లయితే అక్కడ కష్టాలు అనేటివి ఉండవు, అలాంటి ప్రశ్న లేదు. उसमें
हो सकता है कि अभी मुझे ऐसा लगे कि ये मुझे सुख देने वाला है, लेकिन थोड़े समय में वो बहुत बड़ा दुख देगा. మనకు అనిపించవచ్చు నేను అందులో ఆ దారిలో వెళ్ళుంటే నాకు సుఖం లభించవచ్చు అని. ఆ సుఖం అనేది ఇప్పుడు లభించవచ్చు, కానీ దాని వెనకాల చాలా దుఃఖం అనేది అప్పుడే వచ్చేస్తుంది. वो राजसिक सुख है. అది రాక్షసిక సుఖము, राजसिक. రాజసిక సుఖము. और कृष्ण भक्ति का सुख वो दिव्य स्तर पर है. కృష్ణ భక్తి దివ్య స్థితిలో ఉంది. इसलिए हमको हमेशा भगवान को प्रार्थना करना चाहिए कि मैं हमेशा आपकी सेवा में लगा रहूं. మనం ఎప్పుడు భగవంతునికి ప్రార్థించాల్సి ఉంటుంది, నేను ఎప్పుడు కూడా నీ సేవలో ఉండాలి అని. हाँ, ये सबसे बड़ी प्रार्थना है. ఇది అన్నిటికన్నా చాలా పెద్ద ప్రార్థన. और हमको प्रभुपाद जी यही सिखाया. ఇదే ప్రభుపాదుల వారు మనకు నేర్పించారు. और हम 2 घंटा तक प्रार्थना करते हैं. మనం 2 గంటలు ఈ ప్రార్థన చేస్తున్నాం. लेकिन हम स्पेस शटल में बैठ के अवकाश यात्रा में चले जाते हैं. మనము ఒక గాలి విమానం ఎక్కి గాలి నుంచి బయటికి వెళ్ళిపోతాము. रॉकेट में बैठ के तो सब समझ जाएंगे. ఆ రాకెట్ లో కూర్చొని అందరికీ అర్థమైపోతుంది. तो हम बैठे होते हैं इधर, हमारा हाथ होता है जोली में, हाथ में माला है, मुंह से हरे कृष्ण निकल रहा है, लेकिन हम एरोप्लेन में या रॉकेट में बैठ के दूसरे ग्रहों पे या दूसरे राज्यों में या दूसरे देश में घूमने के लिए चले जाते हैं. సో మనం కూర్చొని ఉంటాము, మనం జపసంచి తగిలించుకుంటాము, మాల జపం చేస్తాము, కానీ మనము ఆ రాకెట్ లో కూర్చొని ఎటో వెళ్ళిపోతాం, వేరే వేరే లోకాలకి వెళ్ళిపోతూ తిరుగుతూ ఉంటాము. सभी साधकों के साथ ऐसा होता है, मेरे साथ भी ऐसा होता है. అందరూ సాధకులకు ఇలాంటి అనుభవం ఉంటుంది, నాతో కూడా ఇలా జరుగుతుంది. लेकिन इसका उपाय करना चाहिए. కానీ దీనికి మనం ఒక ఉపాయం ఆలోచించుకోవాలి. और जल्दी करना चाहिए. అది చాలా త్వరగా చేయాలి. अगर इसमें राह देखी हमने तो ये जड़ डाल देगा. కానీ ఇందులో ఒకవేళ మనం వేచి చూసి ఇంకా లేట్ చేసినట్లయితే జడ్ దాల్ దేగా, रूट्स, मूल. ఓకే, ఇలా చేసినట్లయితే దానికి ఇంకా వేర్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. और उससे फिर बहुत खतरनाक अनर्थ आते हैं. సో దాని ద్వారా ఇంకా చాలా పెద్ద అనర్థాలు వస్తుంటాయి. और बेध्यान से नाम जप करने से जो अनर्थ आते हैं वो बहुत भक्ति में बहुत आगे तक जाने पर भी निकलते नहीं है. సో ఈ ధ్యానం సరిగా పెట్టకుండా ఒకవేళ నామము చెప్పినట్లయితే మనము భక్తిలో చాలా దూరంగా వెళ్ళిపోయే పరిస్థితికి కూడా రావచ్చు. इसीलिए इसको सबसे पहले कट करना चाहिए कि बेध्यान से नहीं जप करना है. సో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ధ్యానం లేకుండా మాత్రం జపం చేయకూడదు. लेकिन उसके लिए हमको प्रार्थना करनी पड़ेगी. కానీ దానికి మనము ప్రార్థించాల్సి ఉంటుంది. जप करना अर्थात प्रार्थना है. జపం చేయడము అంటే దాని అర్థం ప్రార్థించడమే. कि भगवान मुझे आपकी सेवा में लगाइए. భగవంతుడా నన్ను నీ సేవలో వినియోగించు. और हम जिनको मदद करना चाहते हैं उनके लिए भी हमको सेम प्रार्थना, भगवान इनको भी आपकी सेवा में लगाइए. సో ఇతరుల గురించి మనం ప్రార్థించేది కూడా భగవంతుడా ఇతన్ని మీ సేవలో పెట్టు అంటే దాని అర్థం కూడా ఇదే. That's all, nothing else. అంతే, ఇంకా దీని తప్ప ఇంకా వేరేది ఏది లేదు. लेकिन समस्या क्या आती है? కానీ సమస్య ఏంటి? तो प्रभुपाद जी तात्पर्य में वो बता रहे हैं. ప్రభుపాద్ జీ ఇక్కడ తాత్పర్యంలో చెప్తున్నారు. फर्स्ट पैराग्राफ, थर्ड लाइन. Similarly the spirit soul has అదే nothing. విధముగా ఆత్మ ఈ ప్రకృతితో ఎటువంటి సంబంధము లేదు, కానీ ప్రకృతిపై ఆధిపత్యము చెలాయించవలెననడి నైజము కారణముననే అతడు ఈ బద్ధస్థితి అందు ఉంచబడినాడు. This ईश्वर भावना, ఈ ఈశ్వర భావన ये समस्या का कारण है. ఇదే అన్ని సమస్యలకు మూల కారణం. ईश्वरो अहम, अहम भोगी, सिद्धो अहम, बलवान सुखी. आसुरिक भावना, ये आसुरिक भावना है. ఇది అసుర భావన. तो इसके कारण हम कंसंट्रेट नहीं, उसके कारण हम प्रार्थना नहीं कर पाते. దీని వల్లనే మనము ప్రార్థించలేము. अगर मैं ही कंट्रोलर हूँ तो फिर मैं किसको प्रार्थना करूँगा? నేనే ఈశ్వరునైతే నేనెందుకు ఎవరిని ప్రార్థించాలి? भगवान की सेवा करना वो मेरे हाथ में है, मैं जब चाहूँ तब कर सकता हूँ. భగవంతుడు సేవ చేయడం అది నా చేతిలో ఉంది, నేను ఎప్పుడు సేవ చేయాలనుకుంటే అప్పుడు చేస్తాను. और जो सेवा चाहूँ मैं कर सकता हूँ. నేను ఏ సేవ నచ్చితే ఆ సేవ చేస్తాను. जब चाहूँ छोड़ सकता हूँ. ఎప్పుడు నచ్చితే అప్పుడు వదిలేస్తాను. यहाँ नहीं करके वहाँ करूँगा. ఇక్కడ కాకుంటే అక్కడ చేస్తాను.
చేస్తాను. और मैं सक्षम हूँ, मैं जो जो चाहूँ जैसे चाहूँ कर सकता हूँ. నేనే స్వతంత్రుణ్ణి, నేను ఏది చేయాలనుకుంటే అది చేస్తాను. जैसे आप लोगों के बहुत नज़दीक में बेंगलोर मंदिर है, సో మన దగ్గరలో ఉంది, చాలా దగ్గరలో బెంగళూరు మందిరము. और वो लोग सोचते हैं मतलब एक तरह से वो कर रहे हैं भगवान की सेवा, लेकिन उसको कितना सही समझेंगे पता नहीं मुझे. సో ఒకవైపు వాళ్ళు భక్తి చేస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ ఎంతవరకు చేస్తున్నారా అన్నది మనము చెప్పలేము. जैसे एकलव्य था तो एकलव्य को गुरु द्रोण ने कहा कि तुम मत सीखो. ఏకలవ్యుడు ఉన్నాడు, ద్రోణాచార్యుడు చెప్తున్నారు నువ్వు ఇది నేర్చుకోవద్దు అని. अभी उसने उधर नहीं सीखा, जाके फिर क्या किया था? అది అక్కడ నేర్చుకోలేడు ఆయన. తర్వాత ఆయన వెళ్ళి ఏం చేశాడు? तेजस क्या किया था एकलव्य ने जाके? తేజస్ ఏం చేశాడు ఏకలవ్యుడు? हाँ, गुरु द्रोण का विग्रह बनाया, उनको अपने गुरु बनाए और सीखना चालू किया. గురువు ద్రోణాచార్యుడు యొక్క విగ్రహం తయారు చేసుకున్నాడు, ఆయనను పూజించాడు, ఆయన నేర్చుకోవడం ఆరంభించాడు. तो सबको लगता है कितनी गुरु भक्ति है. అందరికీ అందరు అనుకోవచ్చు ఎంత గురు భక్తి ఉంది తనకి అని. और वो गुरु भक्ति ऐसा लग सकता है कि वो गुरु भक्ति के कारण वो इतना एक्सपर्ट भी हो गया. సో అందరికీ అలా అనుకోవచ్చు కూడా. ఎలా అంటే గురు భక్తి ద్వారా ఆయన అంత నిష్ణాతుడు అయిపోయాడు అని. लेकिन अगर उसके अंदर गुरु भक्ति होती तो उसने पहला आदेश स्वीकार नहीं किया होता. సో అతనికి ఒకవేళ గురుభక్తి ఉన్నట్లయితే ఆ మొదట ఇచ్చిన ఆజ్ఞని అతను ఎందుకు శిరస వహించలేదు? तो पहले गुरुजी ने बोला तो आप मत सीखो, अभी मैं सीख लिया और फिर मैं बोलता हूँ मैंने आपकी कृपा से सीखा. సో మొదట గురువు చెప్పారు నువ్వు ఇది నేర్చుకోవద్దు అని. తర్వాత నేర్చుకున్న తర్వాత ఇది మీ కృప వల్ల నేను నేర్చుకున్నాడు అన్నాడు. तो ये डुप्लीशियस बिहेवियर है. ఇది చూస్తే ఒక కపటం అని కూడా అనొచ్చు. ऐसे ही एक भक्त थे, वो अपनी मर्जी से सेफ्रॉन कपड़े पहन लिए ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన ఇష్ట ప్రకారంగా ఆయన ఈ కాషాయం దుస్తులు ధరించాడు. और फिर गुरु महाराज के पास प्रणाम करके आशीर्वाद लेने के लिए आए. ఆయన గురు మహారాజ్ కి ప్రణామం చేసి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాడు. गुरु महाराज बोले, गुरु महाराज के सर्वेंट को पूछा कि मैं गुरु महाराज को मिलना चाहता हूँ. గురు మహారాజ్ యొక్క సేవకుణ్ణి ఆయన అడిగారు అన్నమాట, నేను గురు మహారాజ్ని ఒకసారి కలుస్తాను అని. गुरु महाराज बोले उसको बोलो पहले व्हाइट कपड़े पहन के आए. గురు మహారాజ్ అన్నారు ఆయన మొదట తెల్లటి దుస్తులు వేసుకొని రమ్మని అని చెప్పారు. तो मैं पहले स्टेप में गुरु की आज्ञा पालन नहीं करता हूँ, फिर मैं सोचता हूँ मैं बहुत गुरु की सेवा करूँगा. సో మొదటిసారి నేను గురువు చెప్పింది మొదటి ఆదేశమే నేను పాటించట్లేదు, ఆ తర్వాత నేను పెద్ద గురు భక్తుని అని ఎలా చెప్తాను? तो ऐसे ही तो ऐसा दिख सकता है कि जो बेंगलोर में मधु पंडित जी जो कर रहे हैं वो सब अच्छी कृष्ण भक्ति है, लेकिन वो लोग दूसरे कितने वैष्णवों के अपराध कर रहे हैं और इस प्रकार से ऐसा लग सकता है. अच्छा है, पता नहीं मुझे अभी क्या होगा, लेकिन ऐसा देखने से समझने से ऐसा लगता है वो तो ठीक नहीं है, सब गलत है सब. సో అక్కడ మనం ఇక్కడ మధు పండిత్ అవి ఆయన చూడొచ్చు, అంటే భక్తి చేసినట్టే కనిపిస్తుంది, కానీ ఆయన ఎందరూ వైష్ణవుల పట్ల అపరాధం చేస్తున్నారు అంటే నా ప్రకారంగా నాకు అనిపిస్తుంది ఏంటంటే అసలు అది ఆయన చేసేది పెద్ద అపరాధము అని అనిపిస్తుంది. तो यही अनर्थ हमारे मन में भी बैठा हुआ है. ఇలాంటి అనర్థమే మన మనస్సులో కూడా కూర్చొని ఉంది. आसुरिक भावना 16वें अध्याय में वर्णन आता, इदम अद्य मया लब्धम. तो मैंने ये पा लिया है, मैं ये पालूंगा. సో ఇది నాకు ఇది దొరికింది, ఈ తర్వాత నేను ఇది దొరికించుకుంటాను అని. और मैंने ये शत्रु को मार दिया है, इसको मार दूंगा. నేను ఈ శత్రువుని చంపాను, వీడిని కూడా నేను చంపుతాను. इतना ही नहीं, आसुरिक भावना में आता है यक्षे दास्यसि मोदिष्ये. ఇంతే కాదు, ఇంకా ఆసురి భావనంలో ఈ విధంగా ఉంది कि मैं यज्ञ करूंगा, मैं दान दूंगा. నేను యజ్ఞం చేస్తాను, నేను దానాలు చేస్తాను. लेकिन वो यज्ञ और दान वो भी आसुरिक भावना है. యజ్ఞము దానము ఇవన్నీ కూడా రాక్షస భావనంతోటే ఉన్నవి. मैं करूंगा, నేను చేస్తున్నాను, मैं कंट्रोलर हूँ. నేనే నియంత్రతని. तो वो जो ईश्वर भावना है वो हमारे दुखों का कारण है, कष्ट का कारण है. ఈ ఈశ్వర భావం ఉంది, ఇదే అన్ని కష్టాలకు కారణము. और वही हमको जप में भी प्रार्थना नहीं करने देता है.
అదే మనని ఈ జపంలో ప్రార్థన చేయకుండా ఆపేస్తుంది. जप में क्या हमको 24 आवर्स प्रार्थना करना चाहिए. జపము అంటే 24 గంటలు మనం ప్రార్థన చేయాల్సి ఉంది. गुरु महाराज का बहुत अच्छा प्रवचन है, हाउ टू प्रे, वाई टू प्रे. గురు మహారాజ్ ఒక మంచి ప్రవచనం ఉంది, ఎందుకు ప్రార్థించాలి, ఎలా ప్రార్థించాలి. वो भजन है ना, गौरांग बोलीते हबे, उसमें लास्ट अंतिम पंक्ति है, प्रार्थना करो ये सदा नरोत्तम दास. ఒక నరోత్తమ దాస్ యొక్క కీర్తన ఉంది, అందులో ప్రార్థన ఈ तो విధంగా उस भजन के तात्पर्य में शायद तात्पर्य के ऊपर गुरु महाराज ने प्रवचन दिया, हाउ टू प्रे, वाई टू प्रे. సో ఆ యొక్క తాత్పర్యం మీదనే గురు మహారాజ్ వారు ప్రవచనం ఇచ్చారు, ఎలా ప్రార్థించాలి, ఎందుకు ప్రార్థించాలి. तो हमको ये समझना पड़ेगा कि मैं कंट्रोलर नहीं हूँ. మనం ఇది అర్థం చేసుకోవాలి, అసలు నేను నియంత్రుణ్ణి కాను. तो मैं इवन भगवान की सेवा करने के लिए भी स्वतंत्र नहीं हूँ. నేను భగవంతుడి సేవ చేయడానికి కూడా నేను స్వతంత్రం నాకు లేదు. वो तो भक्तों की कृपा है, అది భక్తుల యొక్క కృప వల్ల वो मुझे यहाँ लगाया है. నన్ను ఇక్కడ ఆ సేవలో వాళ్ళు పెట్టారు. मैं क्वालिफाई नहीं हूँ, నాకు అర్హత లేదు, लेकिन वो भक्त लोग कैसे करके भी मुझे इधर लगाया है ताकि मैं आगे बढ़ूँ. సో ఆ యొక్క భక్తులు ఏదో విధంగా నన్ను ఈ సేవలో పెట్టారు, ఈ విధంగా నేను ముందుకు వెళ్ళాలని. तो इस प्रकार से ये जो हमारा भौतिक प्रकृति के ऊपर आधिपत्य जमाने की भावना है, उसको मिटाना चाहिए. సో ఈ విధంగా భౌతిక ప్రకృతి మీద ఉన్న ఆధిపత్యాన్ని అది మనము తీసేయడానికి ప్రయత్నించాలి. तो जैसे वो श्लोक बहुत अच्छा है जो प्रभु जी कल बोले थे प्रवचन में, मुझे याद नहीं, शायद हर दिन बोलते होंगे, मुकम करोति वाचालम पंगुम लंघयते गिरिम यत् कृपातमहं वंदे श्री गुरुम दीनतारिणं. 3 वर्जन है, परमानंद माधवम श्री चैतन्य ईश्वरम. तो तीनों वर्जन है कि गुरु की कृपा से, भगवान की कृपा से मूक व्यक्ति भी बोल सकता है. గురువు యొక్క కృప ద్వారా, భగవంతుడి యొక్క కృప ద్వారా ఒక మూగవాడు కూడా మాట్లాడగలుగుతాడు. और पंगु व्यक्ति पर्वत पार कर सकता है. అలానే కాళ్ళు లేని వ్యక్తి కూడా పర్వతాన్ని దాటగలుగుతాడు. तो इस वाक्य में विश्वास रख के, ఈ మాటలపైన విశ్వాసం ఉంచి, गुरु और कृष्ण की कृपा से, वैष्णवों की कृपा से हमको जो भी सेवा मिले उसमें पूरा एफर्ट लगाना चाहिए. సో గురువు యొక్క కృష్ణుల యొక్క కృప వల్ల మనకు ఏదైతే సేవ దొరికిందో అందులో మన యొక్క శాయశక్తుల మనము అందులో సేవ చేయాల్సి ఉంటుంది. और उनमें विश्वास रखेंगे तो वो सेवा करने में मुश्किल होगी, तो भी हम पार निकल जाएंगे. సో ఒకవేళ ఆ విశ్వాసం లేనట్లయితే ఆ సేవ మనం చేయలేకపోతాం. और अगर वो सेवा सफल नहीं हुई तो भी हमारा प्रयास सफल है. కానీ ఒకవేళ ఆ సేవ చేయలేకపోయినా మన యొక్క ప్రయత్నము సఫలమైనట్టు. क्योंकि भगवान को मैं फर्स्ट क्लास पूरी बना के ऑफर करूँ तो भगवान मेरी वो पूरी नहीं खाने वाले. భగవంతుడికి నేను ఆ మొదటి చాలా మంచి పూరీలు భగవంతుడికి సమర్పిస్తే ఆయన మంచి పూరీలు ఆయన తినరు. मतलब भगवान खाएंगे, लेकिन भगवान को ऑफर करने वाले बहुत सारे बैठे हैं जो बहुत फर्स्ट क्लास पूरी बना के ऑफर करते हैं उनको. సో భగవంతుడు తింటారు, అది అట్లా అని అర్థం కాదు. అంటే చాలా మంది ఇంకా మంచి మంచి పూరీలు చేసి పెట్టే వాళ్ళు భక్తులు ఉన్నారు. लेकिन भगवान जो मैं प्रयास किया उसको मैं पूरी शुद्धता से बनाऊँ, पूरा अच्छा स्वाद हो, भगवान वो प्रयास को भोग करते हैं. సో నేను ఎంత ప్రయత్నము, ఎంత ఇష్టంతో ఆ ప్రయత్నం చేశాను, అలా భగవంతుడికి అర్పించాను, అది భగవంతుడు చూస్తుంటాడు. तो ऐसे ही हर एक चीज़ में मैं पुस्तक वितरण कर रहा हूँ, मंदिर बना रहा हूँ, भक्तों को भक्ति में ला रहा हूँ, तो हर एक प्रयास में भगवान वो प्रयास को ले रहे हैं. సో అలానే పుస్తక వితరణ చేస్తున్నాను, మందిర సేవలు చేస్తున్నాను, అన్నిట్లో కూడా ప్రయత్నం ఉంది. సో భగవంతుడు ఆ ప్రయత్నం చూస్తుంటారు. भगवान को वो चीज़ें क्या, भगवान के लिए वो चीज़ें क्या है? భగవంతుడికి అది మనం సమర్పించేది ఆ వస్తువులు ఏమి అవసరము. लक्ष्मी सहस्त्रशत संभ्रम सेव्यमानम. भगवान को हजारों लक्ष्मियां भगवान की सेवा कर रही है. అక్కడ లక్ష్మీ సహస్రశత సంభ్రమ సేవ్యమానం అంటే వేల లక్ష్మీదేవులు ఆ భగవంతుడికి అక్కడ సేవ చేస్తున్నారు. तो इसीलिए
हमको भगवान को प्रार्थना करनी चाहिए कि भगवान मुझे आपकी सेवा में लगाइए। సో మనం ఆ విధంగా భగవంతుడికి ప్రార్థించాలి, మీ సేవలో నన్ను వినియోగించండి అని. ये प्रार्थना इसलिए क्योंकि हमारी बुद्धि कभी भ्रष्ट ना हो जाए कि हम भगवान की सेवा को छोड़ के भागे। ఇది ఇలా ఎందుకు ప్రార్థించాలి అంటే మన బుద్ధి ఎప్పుడైనా భ్రష్టుపడి మనం ఈ యొక్క భక్తియుక్త సేవ నుంచి పారిపోదాము అనే ఆలోచన రాకుండా. और हमको प्रयास करना चाहिए उस सेवा को फर्स्ट क्लास तरह से करने के लिए। సో మనము అది ప్రయత్నం చేయాలి, ఏ సేవ అయితే ఇస్తారో ఆ సేవ చాలా ఫస్ట్ క్లాస్ प्रथम श्रेणी, ప్రథమ శ్రేణి భక్తుడిలాగా ప్రయత్నం చేయాలి. और उसके लिए हम गुरु को प्रार्थना कर सकते हैं, इवन भगवान को भी प्रार्थना कर सकते हैं कि भगवान आपकी कृपा से मुझे ये सेवा मिली है, मैं उसको अच्छे से कर पाऊँ। గురువుకి మనం ప్రార్థించవచ్చు, భగవంతుడికి మనం ప్రార్థించవచ్చు, ఏదైతే సేవ నాకు ఇవ్వబడిందో దాన్ని నేను చాలా మంచిగా చేయాలి అని ప్రార్థించాలి. तो फिर ये जो ईश्वर भाव है, ईश्वरो हम, वो हमको परेशान नहीं करेगा। అప్పుడు ఈ ఈశ్వర భావం, ఈశ్వరోహం అది మనని ఇబ్బంది పెట్టదు. हम देख सकते हैं शील प्रभुपाद पूरा विश्व में कितनी बड़ी मूवमेंट चला रहे थे। మనం చూడొచ్చు శిల ప్రభుపాదుల వారి విశ్వవ్యాప్తంగా ఎంత పెద్ద ఉద్యమం నడిపిస్తున్నారు. लेकिन आप प्रभुपाद जी के वीडियो देखिए, प्रभुपाद जी के फोटोग्राफ्स देखिए, बिल्कुल कोई टेंशन नहीं। మనం ప్రభుపాద వీడియోలు చూడొచ్చు, ప్రభుపాద ఫోటోలు చూడొచ్చు, ఆయన ఎలాంటి ఆందోళన లేకుండా హ్యాపీగా కూర్చున్నారు. एक बार एक मीटिंग में बैठे थे प्रभुपाद जी, ఒకసారి ఒక మీటింగ్ లో ప్రభుపాదుల వారు కూర్చుని ఉన్నారు. और मीटिंग के बीच में ऐसे प्रभुपाद जी थोड़ा पीछे हो गए। మీటింగ్ జరిగేటప్పుడు ప్రభుపాదుల వారు కొద్దిగా వెనక్కి జరిగి అలా ఒరిగి కూర్చున్నారు. और एग्जैक्ट वर्ड्स मुझे पता नहीं है, ఆయన చెప్పినది అదే వాక్యము నాకు గుర్తులేదు. लेकिन इतनी इम्पोर्टेंट जीबीसी मीटिंग के बीच में ఇంత ముఖ్యమైన జీబీసీ మీటింగ్ నడుస్తున్నప్పుడు प्रभुपाद जी सोच रहे हैं हाँ अभी राधा माधव को भोग लग रहा होगा। ఆయన అనుకుంటున్నారు ఇప్పుడు రాధా మాధవ్కి భోగ అర్పించబడింది అని అనుకుంటున్నారు. और ऐसा ही कुछ पूछते हैं कि अभी भोग लग रहा होगा, क्या भोग लग रहा होगा, या ऐसा ही कुछ पूछा प्रभुपाद जी ने। ఆయన ఇప్పుడు అదే సమయంలో అడిగారు అనమాట, రాధా మాధవ్కి భోగ్ పెట్టారా, ఏం పెడుతున్నారు అని ప్రశ్న అడుగుతున్నారు. तो क्योंकि वो परफेक्टली स्थित है कि मेरे से जो भी इधर हो रहा है वो सब कृष्ण करवा रहे हैं। సో ఆయనకు పూర్తిగా తెలుసు ఆయన ఏది ఆయన ద్వారా ఇక్కడ జరుగుతుందో అవన్నీ కృష్ణుడే చేస్తున్నాడు అని పూర్తి నమ్మకం ఉంది. अभी कृष्ण करवा रहे हैं तो कृष्ण को चिंता, मुझे क्या चिंता। కృష్ణుడు చేస్తుంటే అది కృష్ణుడికి ఆ చింత ఉండాలి, నేనెందుకు చింతించాలి. तो प्रभुपाद जी एक हिंदी प्रवचन सुनते हैं भक्त लोग, तो वो सुनेंगे कि जुहू में एक प्रवचन दे रहे थे प्रभुपाद जी। సో ప్రభుపాదుల వారి హిందీ ప్రవచనాలు ఒకసారి విన్నట్లయితే జుహులో ఒక ప్రవచనం హిందీలో చెప్తున్నారు. तो उसमें प्रभुपाद जी बता रहे तो ये भगवान का कार्य है और इसलिए हम प्रयास कर रहे हैं इधर एक मंदिर बनाने का। సో అక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు ఇది భగవంతుడి యొక్క కార్యము, అందుకే మేము ఇక్కడ మందిరం కట్టడానికి ప్రయత్నిస్తున్నాము అని. तो जिससे कि आप सबको लाभ हो, ఇది అందరికీ మీకే లాభం చేకూరుస్తుంది. तो ये भगवान का काम है, ఇది భగవంతుడి యొక్క కార్యము. आप आओगे मदद करोगे आपको भी लाभ होगा। మీరు రండి, మీరు సేవ చేయండి, మీకే లాభం పొందుతారు. हमको क्या, भगवान का काम है, हम कर रहे हैं। మాకేం లేదు, ఇది భగవంతుడి కార్యము, మేము చేస్తున్నాము. अगर नहीं भी हुआ तो हमको क्या नुकसान है, भगवान देखे, भगवान का कार्य है। ఇది జరగకపోతే కూడా మాకేం లోటు పడలేదు, ఎందుకంటే ఇది భగవంతుడి కార్యము, ఇది ఆయన కార్యము. भगवान चाहेंगे तो बड़ा होगा, नहीं होगा। భగవంతుడు అనుకుంటే ఇది పెద్దగా అవుతుంది, లేకపోతే కాదు. हमको क्या, మాకెందుకు ఇది. ऐसे एग्जैक्ट नहीं, लेकिन ऐसे ही कुछ प्रभुपाद जी हिंदी में बताया। అంటే ఇదే విధంగా కాకపోవచ్చు కానీ ఈ విధంగానే కొద్దిగా చెప్పారు. तो प्रभुपाद जी जैसे भागवतम के विषय में बताते हैं, ఒకసారి భాగవత విషయంలో కూడా ప్రభుపాదుల వారు చెప్తున్నారు. तो प्रभुपाद जी बताते कृष्ण ने डिटेक्ट किया, मैंने नहीं लिखा। కృష్ణుడు ఇది రాయించారు, నేను రాయలేదు. और वो वास्तविकता है, ఇది నిజం. ఇది ऐसा नहीं है कि खाली कहने के लिए प्रभुपाद जी कह रहे हैं। ఇది ఇలా కాదు కేవలం ప్రభుపాద చెప్పుకోవడానికి చెప్తున్నారు అని. जैसे हम नम्रता से बोलते हैं ना कि हमसे कुछ कार्य हो जाए तो फिर हम बोलते, जैसे कोई अच्छा पकवान बना दिया तो फिर हम बोलते ये तो भक्तों की कृपा से या भगवान की कृपा से बन गया। అప్పుడప్పుడు మనం వినయంగా చెప్తుంటాం, ఏదైనా మంచి పకోడీ తయారైంది అనుకోండి, మనం అంటాము ఇదంతా భక్తుల యొక్క కృప వల్ల, భగవంతుడి కృప వల్ల ఈ
ఇవి ఇంత బాగా అయినాయని కొంచెం వినయంగా చెప్తుంటాము. It is not like that. అలాంటి వినయం కాదు. ये भागवतम प्रभुपाद जी को पर्सनली कृष्ण ने डिक्टेट किया. ఈ భాగవతము స్వయంగా శ్రీకృష్ణుడే ప్రభుపాదుల ద్వారా రాశారు. प्रभुपाद जी एक बार ये बताया. ప్రభుపాదుల వారు ఒకసారి చెప్పారు ఇది. तो एक बार भक्तों ने ऐसे प्रभुपाद जी ने ऐसे बोला कि कृष्ण ने मुझे डिक्टेट किया. తన శిష్యులతోటి ప్రభుపాద ఒకసారి చెప్పారు, కృష్ణుడే నాకు స్వయంగా ఇది చెప్పారు ఇది तो అని. कोई भक्त बोले क्या हम इसको ऐसे समझे कि कृष्ण ने आपको विचार दिए थे कि किस प्रकार से लिखना है. సో అప్పుడు ఒక భక్తుడు అన్నాడు, ఓకే ఇది మేము ఇలా అర్థం చేసుకోవచ్చా అంటే కృష్ణుడు మీకు ఇలాంటి ఆలోచనలు కలిగించి రాపించారా ఈ భాగవతము అని. तो प्रभुपाद जी बोले नहीं, ప్రభుపాద అన్నారు అలా కాదు, कृष्ण ने स्वयं लिखवाया. కృష్ణుడే స్వయంగా ఇది రాశారు. तो ऐसे शुद्ध भक्तों को भगवान स्वयं डायरेक्टली भी ऐसे उनको कंट्रोल करते हैं. సో ఇలా శుద్ధ భక్తుల్ని భగవంతుడు స్వయంగా నియంత్రిస్తుంటారు. तो भगवान के ऐसे शुद्ध भक्तों को हम अनुसरण करेंगे तो हमको भी भगवान इस प्रकार से कंट्रोल करेंगे. సో మనము ఆ విశుద్ధ భక్తుల్ని మనం అనుసరించినట్లయితే ఆ విధంగానే భగవంతుడు మనని కూడా నియంత్రిస్తుంటారు. तो इसलिए हमको जिस समय में जो कार्य कर रहे हैं वही कार्य पे कंसंट्रेट करना चाहिए. అందుకనే మనము ఎప్పుడైతే ఏ కార్యంలో అయితే నిమగ్నం అయ్యామో అదే కార్యంలో పూర్తి శ్రద్ధ పెట్టి చేయాలి. लेकिन ये माया बहुत चालाक है. కానీ ఈ మాయ చాలా చాలా చలాకి. हाँ, तो वो क्या करती है, ये जो हमारी हमारा ईश्वर भाव है उसका उपयोग करती है हमको डिस्ट्रैक्ट, व्यवधान डालने के लिए. మనకు ఉన్న ఈశ్వర భావంని ఆ మాయ ఉపయోగించి మనని వేరే దారి మళ్లించడానికి ప్రయత్నిస్తుంది. हाँ, वो हम जब जप कर रहे हैं हमको चिंता देती है कि देखो तुम, मैं कुकिंग वाले भक्त नाराज नहीं होना, आप लोगों का उदाहरण दे रहा हूँ. कंस्ट्रक्शन का भी दे सकते हैं कि या तो लाइफ मेंबर का भी दे सकते हैं, बुक डिस्ट्रीब्यूटर का भी दे सकते हैं कि आज मुझे उसको जाना है, मिलना है और उससे ये बात करनी है कि आप प्रोग्राम में आना और उससे इतना दान लेना है. ఓకే, మనము అంటే ఇక్కడ ఉదాహరణ తీసుకోవచ్చు. జపం చేసేటప్పుడు అంటే కుకింగ్ చేసే వాళ్ళని తీసుకుంటానని ఏమనుకోవద్దు. అంటే కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళని కూడా తీసుకోవచ్చు. అలానే ప్రచారం చేసే వాళ్ళు కూడా ఆ జపం చేసేటప్పుడు అనుకుంటారు, నేను ఈరోజు ఆ వ్యక్తిని కలవాలి, అతనికి ప్రోగ్రామ్కి ఆహ్వానించాలి, అతని నుంచి ఇంత డబ్బు దానంగా అడగాలి అని ఆలోచిస్తుంటారు. और अगर कोई भक्त कोई सेवा नहीं कर रहा, उसकी सेवा ऐसे टेंशन चिंता मुक्त है तो उसको भी माया पकड़ सकती है. సో ఎవరు ఒక వ్యక్తికి అయితే ఏ సేవ ఉండదు, అతను ఏ టెన్షన్ లేకుండా ఉన్నాడు అని అనుకున్నా కూడా అతన్ని కూడా మాయ పట్టుకుంటుంది. वो सोच सकता है अरे आज सुबह में क्या खाने मिलेगा, कल मैंने ये खाया था इसलिए पेट खराब हो गया, या लाइक दैट. సో అలా ఏ సేవ లేని వ్యక్తి ఈ విధంగా టెన్షన్ పడుతుంటాడు. అరే నిన్న నేను అది తిన్నందుకు నా కడుపంతా పాడైపోయింది, ఈ రోజు ఏం వంట చేస్తారో వీళ్ళు ఏమొస్తుందో అని ఆలోచిస్తుంటారు. वो सोच सकता है कि मेरा शरीर मेरा हाथ में है. అతను అనుకుంటాడు నా శరీరం నా చేతిలో ఉంది అనుకుంటున్నాడు. ना, हमारा शरीर भी हमारे हाथ में नहीं है. కానీ ఇక్కడ మన శరీరం మన చేతిలో కూడా లేదు. हम कितना ध्यान रखते हैं लेकिन फिर भी तो आप देखिएगा हम बहुत ध्यान रखते हैं, ये खाना है, ये नहीं खाना, ऐसा नहीं करना, ऐसा नहीं करना, लेकिन फिर भी तो कुछ ना कुछ हो ही जाता है. కానీ మనం ఎంత శ్రద్ధ తీసుకోవచ్చు, నేను ఇది తినద్దు, ఇది తినాలి, ఇలాంటి తినద్దు అని ఎంత శ్రద్ధ తీసుకున్నా కూడా ఏదో ఒక సమయంలో మన ఆరోగ్యము క్షీణిస్తుంది. तो ये माया बहुत चालाक है. जब जप करने के लिए बैठेंगे तो वो कुछ लाइफ मेंबरशिप याद कराएगी, कोई प्रोग्राम याद कराएगी, कोई किचन याद कराएगी, ये सब कुछ याद సో कराएगी. ఈ మాయ ఎంత చలాకి అంటే మనం ఎప్పుడైతే జపం చేయడానికి కూర్చున్నామో అప్పుడే ఈ లైఫ్ మెంబర్షిప్, ఆ సభ్యుల గురించి ఆలోచన వస్తుంది, వంట ఏం చేద్దామని ఆలోచన వస్తుంది, తదితర ఆలోచన వస్తుంటాయి. या तो एक्सरसाइज करना या डाइट याद कराती है, या तो ये सब विचार देती है. సో ఇలా ఎక్సర్సైజ్ చేయాలని లేదా డైట్ ఎట్లా పాటించుదామని ఈ ఆలోచనలన్నీ జపం చేసేటప్పుడు వస్తుంటాయి. और जब हम वो करने के लिए जाते हैं तो फिर ये याद कराती है. పోనీ అవి చేయడానికి వెళ్ళినప్పుడు ఇవి చేయడం అనేది గుర్తు చేస్తుంటుంది. जैसे अभी मैं कुकिंग करने जाऊंगा तो मुझे याद कराएगी अरे तुम्हारी माला बाकी है. కుకింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు అరే నీ మాలలు ఇంకా ఉన్నాయి చేయడానికి అని గుర్తు చేస్తుంది. और कभी कभी भक्त बहुत टेंशन में आ जाते हैं. అప్పుడప్పుడు భక్తులు చాలా టెన్షన్కి వచ్చేస్తుంటారు. इसलिए उनको जो भी सेवा मिली होती है वो सोचते हैं कि अरे मुझे चैंटिंग करने का समय ही नहीं मिलता है. వాళ్ళకి ఏ సేవ ఇచ్చినా కూడా అరే నాకు జపం చేయడానికి సమయం దొరకట్లేదు అనుకుంటుంటారు. इसलिए सेवा के समय में वो
सेवा को जल्दी जल्दी करने का प्रयास करेंगे और उसमें से समय निकालने का प्रयास करेंगे। సో వాళ్ళు అలాంటి సమయంలో వాళ్ళ సేవని చాలా త్వరగా పూర్తి చేసి తన జపంకి అందులో నుంచి కొంచెం సమయం లాగుదామని అనుకుంటారు. तो उधर जप को बिगाड़ दिया, इधर सेवा को बिगाड़ दिया, అక్కడ జపము వదిలేశాడు, ఇక్కడ సేవ కూడా వదిలేశారు. और फिर सेवा में से जल्दी जल्दी निकल के क्या करेंगे? సేవ నుంచి పోని త్వరగా వెళ్ళి ఏం చేస్తుంటారు? या तो सो जाएंगे, చూస్తే ఒకసారి నిద్రపోతారు, या तो कहीं जाके गप्पेबाजी करेंगे दूसरे भक्त के साथ, లేకపోతే పక్క భక్తులతోటి వెళ్ళి అన్ని ముచ్చట్లు పెడుతుంటారు. और अगर उनको फैसिलिटी हो तो स्मार्टफोन में समय बिगाड़ेंगे, ఒకవేళ అతనికి ఫెసిలిటీ ఉంటే స్మార్ట్ ఫోన్ లో టైం అంతా వృధా చేస్తుంటారు. और मेरे जैसे कोई खाने वाला ज्यादा उत्साही होगा तो क्या खाऊं क्या खाऊं क्या खाऊं ये सोचेगा. సో నాలాంటి ఆహారం మీద ఎక్కువ వ్యామోహం ఉన్న వ్యక్తి ఆలోచిస్తుంటారు, ఏం తిందాం ఏం తిందాం ఏం తిందాం. और खा के जिसका पेट भर गया फिर क्या होता है? సో ఇంకా वो बोलने जाना होता है. అలా అని బాగా తింటుంటే ఏమవుతుంది, మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. तो यही है. तो माया बहुत चालाक है. ఇది మాయ చాలా చలాకి. हमको कोई भी कार्य, भगवान की सब सेवा है, जप करना वो भी सेवा है, कुकिंग करना वो भी सेवा है, वो भी सेवा है, लेकिन हमको उस समय में वो कार्य नहीं करने देगी. మాయ ఎంత చలాకి అంటే మనం జపం చేయాల్సి ఉంది, వంట చేయాల్సి ఉంది, ఇంకొక సేవ చేయాల్సి ఉంది, కానీ ఆ సేవ మాత్రము మాయ చేయనియదు, ఇంకొక సేవ గుర్తు చేస్తుంటుంది. लेकिन हमको माया के ऊपर विजय प्राप्त करनी पड़ेगी. కానీ మనని మాయ పైన మనం విజయం సాధించాల్సి ఉంది. तो हमको उसके लिए हमारे मन को तैयार करना पड़ेगा. దానికి మనము మనస్సుని సిద్ధం చేయాల్సి ఉంది. जैसे थोड़े दिन पहले प्रभु जी ने वो श्लोक कोट किया था, कृष्णार्थे अखिल चेष्ट. కొన్ని రోజుల క్రితం ప్రభుజీ అది ఆ వాక్యం చెప్పారు, కృష్ణార్థి అఖిల చేష్ట. आई थिंक कल ही किया था. నిన్ననే చెప్పి ఉండొచ్చు. तो हमारे मन को ट्रेन करना पड़ेगा कि मैं जो भी करूं कृष्ण की प्रसन्नता के लिए. మన మనస్సుకి శిక్షణ ఇవ్వాలి, నేను ఏది చేసినా కృష్ణుని సంతృప్తి పరచడానికి చేయాలి. अभी मैं जप कर रहा हूं तो जप में कृष्ण कैसे प्रसन्न होंगे? నేను జపం చేస్తున్నాను, జపం ద్వారా కృష్ణుడు ఎట్లా ప్రసన్నుడు అవుతాడు? जप में कृष्ण तब प्रसन्न होंगे, सबसे पहला स्टेज वो है मैं सुनूंगा उसको. సో జపంలోనే కృష్ణుని ఎట్లా తృప్తిపరచాలి? మొదటి మెట్టు ఏంటంటే నా జపం నేను వినడము. तो तेजस कितने लेटर्स है हरे कृष्ण महामंत्र में? తేజస్ ఎన్ని పదాలు ఉన్నాయి హరే కృష్ణ మంత్రంలో? हाँ, मैंने लेटर्स पूछा है. అక్షరాలు ఎన్ని అక్షరాలు ఉన్నాయి? అక్షరాలు 32 लेटर्स है, एक भी खाना नहीं है. 32 అక్షరాలు ఉన్నాయి, ఒకటి కూడా తినద్దు. और शब्द तो बिल्कुल नहीं खाना है. ఇంకా పదాలు అయితే అస్సలు తినద్దు. कितने शब्द है सिद्धो? ఎన్ని పదాలు ఉన్నాయి సిద్ధు? इति षोडशकम नाम कलिकलमशनाशनम. हाउ मेनी? 16. तो वो श्लोक में बताया इति षोडशकम नाम कलिकलमशनाशनम. 15 शब्दों वाला मंत्र नहीं चलेगा या 17 शब्दों वाला नहीं चलेगा, 16 शब्दों वाला मंत्र है, वो कलयुग का कलमश को नाश करने वाला है. సో ఈ మంత్రంలో 16 పదాలు ఉన్నాయి. 15 పదాలున్న మంత్రము పనిచేయదు, 17 పదాలున్న మంత్రము పనిచేయదు, కేవలం 16 పదాలున్న మంత్రమే పనిచేస్తుంది. तो హరే కృష్ణ 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 హరే హరే ऐसे कभी कभी सुना होगा आपने. అప్పుడప్పుడు మీరు వినిండొచ్చు, హరే కృష్ణ 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 అంటారు. तो वो ध्यान रखना है, वो नहीं होना चाहिए. అది మనం గుర్తు పెట్టుకోవాలి, అలా జరగకూడదు. वो सब मैकेनिकल है. అదంతా కూడా యాంత్రికంగా జరుగుతున్నట్టు. इवन शुद्ध भक्त ऐसे भी बोलेंगे तो भी भगवान कुछ मायने नहीं करेंगे. సో శుద్ధ భక్తులు ఒకవేళ ఇలా చెప్పినా కూడా భగవంతుడు అంత పట్టించుకోడు. लेकिन हम लोग शुद्ध भक्त नहीं है. కానీ మనం శుద్ధ భక్తులం కాము, हम साधना अवस्था में हैं. మనం సాధకుల స్థితిలో ఉన్నాము. इसलिए हमको पहले इसको मैकेनिकल बोल सकते हैं. అందుకే దీన్ని యాంత్రికంగా అని చెప్పొచ్చు. लेकिन पहले मैकेनिकल तो ठीक हो हमारा. కానీ అట్లీస్ట్ యాంత్రికంగా అన్నా సరిగా ఉండాలి కదా. तो इसलिए हमको ध्यान से सुनना पड़ेगा. అందుకే శ్రద్ధతోటి వినాల్సి ఉంది. एक एक शब्द एक एक अक्षर सुनना पड़ेगा ध्यान से. ప్రతి అక్షరము శ్రద్ధతోటి వినాలి. हम खा तो नहीं रहे कहीं, మనం తినట్లేదు కదా ఇక్కడ కూడా. और प्रति अक्षर में अमृत है. ప్రతి అక్షరంలో కూడా అమృతం ఉంటుంది. नाना क्या है? नाना अक्षर भागवत विभू सर्वाश्रय श्लोक है ना, भागवत
कृष्ण सम विभु सर्वाश्रय नाना प्रति श्लोके प्रति अक्षरे नाना अर्थ कहे। तो एक श्लोक है उसमें बताया कि भागवत है वो कृष्ण के समान है और उसके हर एक शब्द में और फिर बताया हर एक अक्षर में अलग अलग बहुत अर्थ हो सकते हैं। ఇక ఒక శ్లోకంలో చెప్పబడింది భాగవతంలో ఉన్న ప్రతి శ్లోకంలో ఉన్న ప్రతి అక్షరంకి కూడా కొన్ని చాలా అర్థాలు ఉన్నాయి అని। और जो व्यक्ति जितना डूबता है उसमें उसको उतना मिलेगा। సో ఎవరు ఎంత అందులో మునుగుతారో వాళ్ళకి అంత దొరుకుతుంది। तो प्रभुपाद जी एक हिंदी प्रवचन में बताते हैं कि हरे कृष्ण महामंत्र जो भगवान का नाम है वो नामस चिंतामणि कृष्ण चैतन्य रस विग्रह। సో ప్రభుపాదుల వారు చెప్తున్నారు ఒక ప్రవచనంలో नामस चिंतामणि कृष्ण चैतन्य वो रस का आगार है। प्रभुपाद जी बोले रस का आगार है, అది ఒక రసం యొక్క रिजर्वायर, हाँ रसम యొక్క निधि है। तो जो व्यक्ति जितना डूबेगा उतना आनंद पाएगा। ఎవరు ఎంత అందులో మునుగుతారో అంత ఆనందం వాళ్ళకు దొరుకుతుంది। तो कौन थे? रूप गोस्वामी थे जो बताते तुंडे तांडविनी रतिम। ఎవరు చెప్తారు ఇది? రూప గోస్వామి చెప్తున్నారా? कौन थे? हाँ, तो वो रूप गोस्वामी थे जो बताते हैं कि ये हरे कृष्णा महामंत्र में कितना रस भरा है। సో రూప గోస్వామి అన్నారు ఈ హరే కృష్ణ మహామంత్రంలో ఇంత రసము నింపి ఉంది అని। कि मैं एक कान और एक जीवा से क्या उसको लूंगा? నేను ఒక్క నాలికతోటి ఒక్క చెవితోటి ఏం దాని ఆనందం స్వీకరిస్తాను? कोटि कोटि जिह्वा और कोटि कोटि कान होते तो मैं उसका आस्वादन करता। నాకు కోటి చెవులు కోటి నాలికలు ఉంటుంది ఆ నామాన్ని నేను ఆస్వాదిస్తాను అని చెప్తున్నారు। लेकिन हमारी स्थिति क्या है? కానీ మన స్థితి ఏంటి? हम एक मंत्र जपने में हो जाता है, ఒక్క మంత్రం జపంతోనే అని అలసిపోతాం। रस नहीं है రసం దొరకట్లేదు क्योंकि हम सुनते नहीं है ఎందుకంటే మనం వినట్లేదు। और कुछ नहीं करना है। ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు। प्रभुपाद जी बोले वेयर इज द क्वेश्चन ऑफ माइंड? ప్రభుపాదుల వారు అన్నారు అసలు మనసు ప్రశ్న అనేది ఎక్కడ ఉంది అని। जस्ट चैंट एंड हियर। కేవలం జపం చేయాలి వినాలి। तो ये सबसे पहला स्तर है ఇది మొదటి మెట్టు। और फाइनल भी यही स्तर है అంటే చివర కూడా ఇదే మెట్టు, చివరి మెట్టు కూడా। क्योंकि ये सुनना बंद नहीं होता है, ఎందుకంటే ఈ వినడం అనేది ఎప్పుడు ఆగిపోదు। लेकिन जैसे जैसे हम सुनते जाते हैं ఎప్పుడెప్పుడు మనం ఎక్కువ వింటుంటామో तो फिर स्वाभाविक रूप से हमारे अंदर से प्रार्थना निकलती है। సహజంగానే మన హృదయం నుంచి ప్రార్థన చేయడం అనేది ఆరంభం అవుతుంది। उसको लाने की जरूरत नहीं पड़ेगी, దాన్ని తీసుకురావడానికి మనం ప్రయత్నం అవసరం ఉండదు। और फिर नाम प्रकट होगा, నామం ప్రకటన అవుతుంది, फिर रूप प्रकट होगा, రూపం ప్రకటన అవుతుంది, गुण प्रकट होंगे, గుణము ప్రకటన అవుతుంది, लीला प्रकट होगी। లీల ప్రకటన అవుతుంది। आर्टिफिशियली हमको देखने का प्रयास नहीं करना पड़ेगा, కృత్రిమంగా మనం చూడాల్సిన అవసరము మనకు లేదు। लेकिन सबसे पहला है सुनना है, అన్నిటికన్నా ముఖ్యమైనది వినడము, ध्यान से। ధ్యానంతో। 16 शब्द, 16 పదాలు। हरे कृष्णा कृष्णा कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। तो लेकिन समस्या क्या है? भोक्तारम यज्ञ तपसाम, वो श्लोक किसके लिए बोला गया है? ఈ సమస్య ఏంటంటే ఈ శ్లోకం ఎవరి గురించి చెప్పబడింది? तो कृष्ण के लिए बोला गया है, लेकिन उसमें हमारा ऑब्जेक्ट बदल जाता है। ఇది కృష్ణుడి గురించి చెప్పబడింది కానీ ఆ శ్లోకంలో ఉన్న మనకు ఆ గమ్యము అది మనకు మారిపోతుంది। हम सोचते भोक्तारम यज्ञ तपसाम, మనం అనుకుంటాం భోక్తారం అని మనము చూసుకుంటుంటాం, सर्वलोक महेश्वरम, మనం చూపించుకుంటూ సర్వలోక మహేశ్వరం అనుకుంటాం, सुहृदम सर्वभूतानाम, సుహృదం సర్వభూతానం అని అనుకుంటాం। और इसलिए मैं शांत हूँ क्योंकि मैं जानता हूँ। ఇదంతా తెలుసుకున్నందుకే నేను ప్రశాంతంగా ఉన్నాను అనుకుంటా। लेकिन हमारी शांति ज्यादा समय चलेगी नहीं। కానీ మనకున్న శాంతి తాత్కాలికంగా ఉంటుంది। तो बहुत सारे ऐसे फिलांथ्रोपिक वर्कर हैं, जैसे मदर टेरेसा थी और गांधी जी थे। गांधी जी ने कितना सारा प्रयास किया, लेकिन अंतिम समय में क्या हुआ? क्या पाए? अशांति। సో చాలా మంది సంక్షేమ కార్యక్రమాలు చేసే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, మదర్ తెరిసా, గాంధీ ఇలాంటి వాళ్ళు ఉన్నారు। చివరికి గాంధీ యొక్క పరిస్థితి ఏమైంది? ఆందోళన చింతతోటి ఆయన ఉండాల్సి ఉంది। तो मैं कंट्रोलर नहीं हूँ, నేను నియంత్రణ చేసేవాడిని కాదు।
आप जप में देखेंगे ना, ये 3 प्रकार के ही विचार आते हैं। మనం చూస్తే జపంలో ఈ 3 రకాల ఆలోచనలే వస్తాయి. या तो विचार आएगा भोग करने का, ఏ మనకు ఆలోచన వస్తుంది భోగించడానికి. आहार निंद्रा भय मैथुन, ఆహార నిద్ర భయం ఐదున్. तो ये 4 में से एक विचार होगा, या तो आहार निंद्रा भय मैथुन। ఈ నాలుగిట్లో ఏదో ఒక ఆలోచన వస్తుంది. तो भोक्तारम यज्ञ तपसाम सर्वलोक महेश्वरम, तो दूसरा विचार आएगा हम कंट्रोलर है। రెండవ ఆలోచన ఏమొస్తుందంటే నేను నియంత్రించేవాడిని అని అనిపిస్తుంది. मैं घर का कंट्रोलर हूँ, मैं समाज का कंट्रोलर हूँ, मैं देश का कंट्रोलर हूँ। నేను నా ఇంటిని నియంత్రిస్తాను, దేశాన్ని నియంత్రిస్తాను. तो प्रॉपर्टी को कंट्रोल करने का विचार, लोगों को कंट्रोल करने का विचार, अपने शरीर को कंट्रोल करने का विचार, ये सब विचार आएंगे। నా ఆస్తుల్ని నేను నియంత్రిస్తాను, ఈ ప్రజల్ని నేను నియంత్రిస్తాను, నా శరీరాన్ని నేను నియంత్రిస్తాను అన్న ఆలోచనలు ఉంటాయి. लेकिन वो भी गलत है। అది కూడా తప్పు. और तीसरा विचार आता है सुहृदम सर्वभूतानाम। మూడో ఆలోచన ఏమొస్తుందంటే సుహృదం సర్వభూతానాం, तो दूसरे को मदद करने का विचार। ఇతరులకు సహాయం చేసే ఆలోచన. तो ऐसे जैसे मदर टेरेसा के जैसे तो हमको मदद नहीं ही करनी है। మదర్ తెరిసా లాగా మనం ఎప్పుడు సేవ చేయాల్సిన సహాయం చేయాల్సిన అవసరం లేదు. लेकिन कृष्णा भक्ति के अंदर भी जो मदद करने का विचार है, కృష్ణ భక్తి లోపల కూడా మనము ఈ సహాయం చేసే ఆలోచనలు, वो भी जप के समय में ठीक नहीं है। అది జపం చేసేటప్పుడు మాత్రము ఉండకూడదు. तो कल हम शायद पढ़ रहे थे ना कि वो ईर्ष्या, जो दूसरों को प्रचार नहीं करते वो ईर्ष्यालु है। సో నిన్న మనం విన్నాము, అంటే ఎవరికైతే ఇతరులకు ప్రచారం చేస్తారో వాళ్ళు వాళ్ళ పట్ల ఈర్ష్య ఉన్నట్టు. नहीं प्रचार करते वो, ప్రచారం చేయకుంటే వారి పట్ల ఈర్ష్య ఉన్నట్టు. हाँ, कल सुने थे ना, कल शायद यही था ना। तो माया ये उपयोग कर सकती है हमको जब, हाँ, ఇది మాయ ఉపయోగించుకుంటుంది ఈ విషయాన్ని. जब के समय हमको विचार आ सकता है। జపం చేసే సమయంలో ఇలాంటి ఆలోచన రావచ్చు. कोई प्रोग्राम अरेंज करना है, पुस्तक वितरण करना है, किसी भक्त को कुछ मदद करना है, ప్రోగ్రామ్ అరేంజ్ చేయడము లేదా పుస్తక వితరణం గురించి ఇంకా ఏదైనా తదితర. और हम मन को बोल रहे हैं नहीं, स्टॉप इट, మనం మనసుకు చెప్తున్నాము ఇవన్నీ ఆపు, अभी वो नहीं करना है। ఇప్పుడు చేయొద్దు ఇవన్నీ. तो मन बोलेगा नहीं नहीं, तुम ईर्ष्यालु हो, మనసు అంటుంది లేదు నీకు చాలా ఈర్ష్య ఉన్న వ్యక్తివి నువ్వు, तुम दूसरे भक्तों को मदद नहीं करना चाहते, నువ్వు ఇతర భక్తులకు సహాయం చేయాలని నీకు లేదు, ये सही नहीं है। ఇది మంచిది కాదు. लेकिन यही सही नहीं है कि मैं जप के समय में दूसरा सोच रहा हूँ। కానీ ఇదే మంచి విషయమే, మంచి విషయము జపం చేసేటప్పుడు వేరే ఆలోచించకపోవడము. तो 2 रास्ते हैं, या तो नोट पेन रखो उसको लिख दो, या तो समझो कि ये माया है, बाद में दिन में ये विचार आने वाला नहीं है। సో కుదిరితే ఒక నోట్బుక్ తీసుకొని ఆ విషయాన్ని రాసుకోవాలి, లేదా మాయ యొక్క ప్రభావం వలన ఇలా వస్తున్నాయి, తర్వాత నేను ఇవన్నీ ఆలోచిద్దాంలే అని వదిలేయాలి. बहुत बार तो ऐसा ही होता है, जप के समय में जो विचार आते हैं पूरा दिन में फिर आते ही नहीं है। జపం చాలా వరకు ఎలా అవుతుందంటే జపం చేసేటప్పుడు ఏదైతే ఆలోచనలు వస్తాయో తర్వాత రోజు మొత్తంలో ఆలోచన అసలు రానే రాదు అది. लेकिन कभी कभी कुछ अच्छे विचार भी हो सकते हैं जो शायद हमको प्रचार में लाभदायी हो सके। అప్పుడప్పుడు మనకు కొన్ని మంచి ఆలోచనలు కూడా వస్తాయి ఏదైతే ప్రచారంలో ఉపయోగపడతాయి. लेकिन वो समय नहीं है उसके ऊपर विचार करने के लिए, కానీ అది సరైన సమయం కాదు ఆ ఆలోచనల మీద మనం ఆలోచించడానికి. लेकिन हमारी ये 3 भावनाएं, भोक्तारम यज्ञ तपसाम सर्वलोक महेश्वरम सुहदम भूत सर्वभूतानाम, वो हमको सोचने पर बाध्य कर देती है. సో ఈ 3 విషయాలు మనని ఏం చేస్తాయంటే ఆ ఆలోచనలు ఖచ్చితంగా వచ్చేటట్టే చేస్తుంటాయి. इसलिए हम अगर संबंध ज्ञान में अच्छे से स्थित हो तो हम इसको जवाब दे सकते हैं. మనము సంబంధ జ్ఞానం మీద మనకు ఒకవేళ పట్టు ఉన్నట్లయితే వీటికి మనం జవాబు చెప్పగలుగుతాము. नाहम विप्रो न च नरपति नापि वैश्यो न शूद्रो नाहम वर्णी न च गृहपति नो वनस्थो यतिर्वा किंतु प्रोद्य निखिल परमानंद पूर्णामृताब्धेर गोपी भरथु पद कमलयोर दास दासानुदास. तो मैं
जो गोपी लोगों के भर्ता, गोपी लोगों का जो पालन करने वाले हैं, मैं उनके दासों का 100 टाइम दास हूँ. ఎవరైతే గోపికలని తను పరిపాలిస్తున్నాడో ఆ శ్రీకృష్ణుడి యొక్క దాసుడి యొక్క దాసుడి యొక్క దాసుని. और उन्होंने मुझे आदेश दिया है कि हर दिन 16 माला अपराध रहित जप करो. ఆయన నాకు ఆదేశించారు 16 మాలలు అపరాధం లేకుండా జపం చేయు అని. वो उनका पहला आदेश है, అది మొదటి ఆదేశం. इसलिए मैं उसको अच्छे से करूँगा, అందుకే అది నేను చాలా శ్రద్ధగా చేయాలి. कम से कम प्रयास करूँगा. కానీ కనీసము ప్రయత్నమైనా చేస్తాను. एनीवे ये विषय बहुत बड़ा है. ఏదేమైనా సరే ఈ విషయం చాలా పెద్దది. जप के विषय में बहुत कुछ कह सकते हैं, జపం గురించి చాలా విషయాలు మనం చర్చించవచ్చు. लेकिन यहाँ पर सेम विषय आया, इसलिए मैं उसके विषय में उसको संबंधित कर दिया. ఇక్కడ దానికి సంబంధించిన విషయం ఇక్కడ వచ్చింది కాబట్టి నేను వాటిని ఇక్కడ చెప్పాను. कि हमारे अंदर ये जो ईश्वर भावना पड़ी है वो हमको प्रार्थना नहीं करने देती. సో మనకి ఏదైతే ఈశ్వర భావం మన లోపల ఉందో ఆ ఈశ్వర భావం వల్ల మనము ప్రార్థించే గుణం మన దగ్గర ఉండదు. और जब तक हम ये भावना नहीं छोड़ते तब तक कोई चांस नहीं है कि हम चिंताओं से, भौतिक जगत से मुक्त होना मतलब ये भावना से मुक्त होना. మనం ఎప్పుడైతే ఈ విధంగా ప్రార్థించమో ఈ భౌతికమైన వాటి పట్ల మనము ముక్తి పొందలేము. అంటే ఈ యొక్క ఆలోచననే మనం దూరం చేసుకోలేము. मैं इसको स्पष्ट इसलिए कर रहा हूँ, जैसे प्रभु जी ने अभी मुक्ति शब्द यूज़ किया, ऐसे ही लास्ट टाइम एक भक्त ने प्रश्न किया. लास्ट टाइम मैंने लास्ट जो वर्ष जो श्लोक उद्धृत किया था उसमें मोक्ष द्वारम अपावृतम ऐसा शब्द आया था. సో నేను ఈ ముక్తి అనే పదాన్ని ఎందుకు ఇక్కడ నొక్కి చెప్తున్నానంటే పూర్వం నేను మోక్ష ద్వారం అపావృతం అనే శ్లోకం చెప్పినప్పుడు మోక్షం గురించి. तो हम जब मोक्ष बोलते हैं तब ऐसा नहीं कि हमको जन्म मृत्यु जरा व्याधि से मुक्त होना है. సో అక్కడ మోక్షం అని చెప్పంగానే జన్మ మృత్యు జర వ్యాధి నుంచి మనం బయటపడతాము అని కాదు. हम तो हर दिन प्रार्थना करते हैं, न धनम न जनम न सुंदरीम कविताम वा जगदीश कामये. तो हमको नहीं चाहिए जन्म मृत्यु जरा व्याधि से मोक्ष नहीं चाहिए, हमको तो भक्ति चाहिए आपकी. సో ఇక్కడ ఈ శ్లోకం ప్రకారంగా మనకు ఈ ముక్తి అవసరం లేదు కానీ భక్తి కావాలి. तो हम जब मोक्ष बोल रहे हैं तो ये सब भावनाओं से मुक्ति चाहिए. ये सब जो हमारी भावना है, धन में आ सकती है, जन में आ सकती है, प्रशंसा हमारी प्रतिष्ठा में आ सकती है, इससे मुक्ति चाहिए हमको. సో ఇక్కడ మోక్షం అంటే నాకు ఇక ధనము, ఇక్కడ పేరు, ఇంకా వీటికి సంబంధించిన వీటి పైన నాకు ఉన్న భావన వీటి నుంచి నేను ముక్తి పొందాలి. हम हो गया. हम जब बोलते हैं संसार दावानल या तो दुखालयम शाश्वतम, ऐसा नहीं है कि हमको इससे परेशानी है, जगत इटसेल्फ से हमको कोई परेशानी नहीं है. సో ఈ సంసార దావా నలలేడలో దీని అర్థం అంటే మనము ఇట్లా అంటే ఈ యొక్క సంసారము నుంచి నాకు చాలా కష్టం కలుగుతుంది, దీని అర్థం ఇలా కాదు. जैसे प्रबोधानंद सरस्वती आई थिंक वो बताते हैं विश्वम पूर्णम सुखायते. प्रबोधानंद सरस्वती वार చెప్తారు విశ్వం పూర్ణ సుఖాయతే. तो वो पहले बताए कि ये ब्रह्मा की स्थिति या इंद्र की स्थिति वो तो कीट जैसी लग सकती है. ఆయన అన్నారు ఈ బ్రహ్మ యొక్క స్థితి, ఇంద్రుడి యొక్క స్థితి కూడా అది ఒక కీటకం యొక్క స్థితి లాంటిది అని. और जिसको चैतन्य महाप्रभु की कृपा का रस आस्वादन हो गया है उसके लिए इंद्रिया तो सर्प कटली, मतलब ऐसा सर्प जिसके दांत निकाल दिए गए ऐसी हो जाएगी. సో ఎవరికైతే కృష్ణ భావనామృత ఈ రసం దొరుకుతుందో వాళ్ళు ఏ పాము అయితే విషము తీసిన పాము ఎలా ఉంటుందో వాళ్ళ ఇంద్రియాలు ఆ విధంగా పనిచేస్తాయి. और उसके लिए विश्व दुखालयम नहीं लेकिन विश्वम पूर्णम सुखायते हो जाएगा. వాళ్ళకు విశ్వము దుఃఖాలయం కాదు, విశ్వం పూర్ణం సుఖాలయం. क्योंकि हम मायावादी जैसे नहीं है. మనం మాయవాదులం లాగా కాదు. हम नहीं कहते कि ये ब्रह्म सत्यम जगत मिथ्या. మనం అనము బ్రహ్మ సత్యము జగన్ మిథ్యా అని. ये भी भगवान की शक्ति है, ఇది కూడా భగవంతుడి యొక్క శక్తి, भगवान की सेवा में लगनी चाहिए. భగవంతుడి సేవలో పెట్టాల్సిందే. और इसलिए वो डिस्टर्ब नहीं होता. అందుకే ఆయన ఏ విధంగా కూడా ఆందోళన చెందాడు. कुछ भी विषय आ जाए सामने, ఏ విషయమైనా ఆయన ఎదురు చూసినా కూడా. रामानंद राय वो नर्तकियों को तैयार करते थे. రామానందరాయ్ ఆయన నర్తకుల వాళ్ళని ఆయన తయారు చేస్తుంటారు. तेल मालिश करते थे. తైలము మర్దన చేస్తుంటారు. प्रभुपाद जी विदेश गए,
ప్రభుపాద్ జీ विदेश गए ప్రభుపాదుల వారు ఆయన అమెరికా వెళ్ళారు. और कैसी स्थिति में उन्होंने प्रचार किया, ఎలాంటి పరిస్థితుల్లో ఆయన ప్రచారం చేశారు. कितना ऑपुलेंस आया उनके पास, ఆయనకు ఎంత ఐశ్వర్యం లభించింది. लेश मात्र आसक्त नहीं हुए, కొంచెం కూడా ఆయనకు ఆసక్తి లేదు వాటిపైన. सब कुछ भगवान की सेवा में लगा सकते అన్ని हैं. కూడా భగవంతుడి సేవలో ఆయన వినియోగించారు. लेकिन जैसे ही हम एक पैसा हमारे लिए रखना शुरू कर दिया, ఒక్క రూపాయి కూడా ఒక్క పైసా కూడా మనం మన గురించి మనం వెచ్చించామో हमारी चिंता का कारण हो जाएगा. మన యొక్క చింతకు కారణం అదే. तो अभी कितनी मिनट हो गया? हाँ, अच्छा. ఎన్ని నిమిషాలు? तो एक कैसे चिंता का कारण होता है, उसके लिए एक छोटी सी चुटकुला जैसा है, बच्चों को मजा आएगा, वो बता देता हूँ. చింత గురించి ఒక చిన్న విషయం ఉంది, పిల్లలకు కూడా ఇష్టం అనిపిస్తుంది, చెప్తాను. तो एक बार एक साधुओं की कुटिया थी, ఒక చిన్న సాధువు ఒక చిన్న కుటీరం ఉంది. तो उसमें एक चूहा आता था रेगुलरली, అందులో ఒక ఎలుక ప్రతిరోజు వస్తుంది. और एक पर्टिकुलर जगह में आके बहुत उछलता था. ఒకటే ప్రత్యేకమైన స్థలంలో వచ్చి అది ఎగురుతూ ఉంటుంది. तो उधर जो साधु रह रहे थे, उसमें से एक साधु को जिज्ञासा हुई అందులో సాధువులు ఉన్నారు. అందులో ఒక సాధువుకు అది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. कि क्यों हर दिन यहाँ आके इतना कूदता है. అసలు ఎందుకు ఈ ఎలుక ఇదే స్థలంలో వచ్చి ఎందుకు ఇలా ఎగురుతుంది తెలుసుకోవాలని ఉంది అతనికి. तो उसने अपनी तपस्या मतलब वो साधना में बैठा और दिव्य दृष्टि से देखने का प्रयास किया. ఆయన తపస్సులో కూర్చున్నాడు. ఆయన యొక్క దివ్య దృష్టి ద్వారా అది ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు. तो उसको पता चला कि वो चूहा उनकी कुटिया में रहने वाला एक साधु था. ఆ సాధువుకు అర్థమైంది, ఓ ఆ ఎలుక ఆ ఎలుక తన కుటీరంలో ఉన్న పూర్వము ఒక సాధువే. लेकिन अभी रिसेंटली उसने शरीर छोड़ दिया था, ఆయన ఈ మధ్యలోనే శరీరం వదిలేశారు. और शरीर छोड़ने के पहले उसको 5 रुपया भिक्षा में मिले थे. ఆయన శరీరం వదిలేసే ముందు ఆ సాధువుకి 5 రూపాయల భిక్ష దొరికింది. और उसने वो 5 रुपए उधर जमीन खोद के डाट नीचे छुपा के रखे थे. ఆ 5 రూపాయలు అక్కడ ఆయన గుంత తవ్వి ఆ గుంతలో 5 రూపాయలు పెట్టి వదిలేశాడు. तो इसलिए जैसे ही हम भगवान की संपत्ति का एक पैसा हमारे लिए रखते हैं, हमारी चिंता स्टार्ट हो जाएगी. సో ఎప్పుడైతే భగవంతుడికి సంబంధించిన ఒక్క పైసా కూడా మనం స్వంతగా వెచ్చించుకున్నామో అప్పుడు మనకు చింత ఆరంభమవుతుంది. तो जब हम ऐसे फुल टाइम जीवन बिताते हैं, हमको बहुत सावधान रहना चाहिए. भगवान की संपत्ति भगवान की सेवा में लगनी चाहिए. हमारे जितना हमारा जीवन निर्वाह के लिए जरूरी है लेना चाहिए. और हमको क्या, भगवान की सेवा है, भगवान प्रोवाइड करेंगे, कोई चिंता नहीं, कोई टेंशन नहीं. हमारा कार्य है हम भगवान की सेवा करें, अच्छे से नाम जप करें, कीर्तन करें, तो बाकी सब जो भी जरूरियात है सब फुलफिल हो जाएगी. సో మనం ఈ కమ్యూనిటీలో ఉన్నాము, చాలా సావధానంగా ఉండాలి. ఎందుకంటే అంత కూడా భగవంతునికి సంబంధించింది. నాకు ఎంత అవసరమో అంత జీవించడానికి నేను తీసుకుంటాము. కానీ మిగతా సమయం అంతా భగవంతుడి సేవకు, నామ జపానికి, కీర్తనకి చాలా ఆనందంతో ఇట్లా జీవించాలి. ये दुनिया को हम सबसे अच्छी मदद कर सके. अगर जब के समय हमको दूसरा विचार आता है दूसरों को मदद करने का, तो सोचने का ये दुनिया को अगर हम कुछ अच्छी मदद कर सकते हैं तो वही अच्छी मदद है कि मैं अच्छे से नाम जपूं. సో ఈ యొక్క ప్రపంచానికి నేను ఏదైనా మంచి సహాయం చేయాలనుకుంటున్నా అంటే నా జపం చేసే సమయంకి నేను వేరే విచారణ వస్తుంటుంది. కానీ నేను శ్రద్ధగా జపం చేయాలి. ఆ జపం చేయడంతోనే ఈ విశ్వంలో ఉన్న అందరికీ కూడా నేను సహాయం చేసినట్టు. क्योंकि मैं जब करूँगा वो खाली मेरे लिए नहीं होगा, उसका प्रभाव आसपास में भी रहेगा. నేను ఒక్కడిని జపం చేసే అదే ప్రభావం నా పైనే కాదు, నా చుట్టుముట్టు ఉన్న అందరి వారి పైన ప్రభావం ఉంటుంది. जहाँ भगवान की सेवा होती है, ऐसा नहीं होता है कि उन लोगों को ही लाभ होता है. సో భగవంతుడి సేవ ఎవరైతే చేస్తారో ఆ చేసిన వ్యక్తికి అక్కడ వాళ్ళకి అది వస్తుందని కాదు ప్రభావం. सब आजू बाजू में रहने वाले सबको लाभ होता है. దగ్గర ఉన్న వాళ్ళందరికీ కూడా లాభం ఉంటుంది. और वो अपराध करेगा तो अपराध के भी फलदायी होते हैं वो. ఎవరైతే అపరాధం చేస్తారో అపరాధం యొక్క ఫలం కూడా అందరికీ లభిస్తుంది. ऐसे ही अगर प्रवचन में हम बैठे हैं, प्रवचन में A to Z हमारी जो चेतना है, हम जो कार्य कर रहे हैं, कोई अगर कुछ व्यभिचार कर रहा है तो उसका फल सबको भुगतना पड़ेगा. సో ప్రవచనం చేస్తున్నాము అంటే ఆ యొక్క ఫలము అందరికీ వస్తుంది. అంటే వ్యభిచారం చేస్తున్నారు, ఆ ఫలం కూడా అందరికీ అది ప్రభావం పడుతుంది. तो मेरी जैसी चेतना है सबको भुगतना पड़ेगा. నా చేతనం ఎట్లా ఉందో ఆ చేతనము అందరికీ అనుభవించాల్సి ఉంటుంది. तो इसलिए सबसे अच्छी सेवा है पूरे समाज की, पूरे देश की, पूरे सब लोगों के लिए
सबसे अच्छी सेवा है मैं ध्यान से भगवान की प्रसन्नता के लिए कार्य करूं। मैं कुकिंग कर रहा हूं तो मैं सोचूं कि ये भोग मैं भगवान के लिए कैसे फर्स्ट क्लास बनाऊं। సో ఈ ప్రపంచంలో నేను అన్నిటికన్నా గొప్ప నేను ఏదైనా సేవ చేయాలనుకుంటే నేను చేస్తున్న సేవ పూర్తి మనస్సు పెట్టి అది భగవంతుడి గురించి నేను చేస్తున్నాను, ఉదాహరణకి వంట చేస్తున్నాను, పూర్తి మనస్సు పెట్టి నేను చేస్తున్నాను అన్న భావనలో ఉండాలి. ऐसे नहीं कि पहले ही मैं कैसे उसको टेस्ट करूं या मुझे कैसा अच्छा लगता है, या तो स्पेस्ड आउट हो जाए, हम देखें ही नहीं कि कच्चा है, जल गया है। जस्ट किचन का उदाहरण दे रहा हूँ, लेकिन ऐसे ही सब सेवाओं में हमको देखना సో चाहिए। అక్కడ ఇలా ఇలా ఉండొద్దు. అంటే ఎలా అంటే నాకు ఎలా నచ్చుతుంది, నాకు ఏ రుచికరంగా ఉంటుంది ఆ విధంగా నేను చేయడము, లేదా దాని గురించి అసలు ఆలోచన లేకుండా సగం ఉడికి ఉడకనట్టు ఇచ్చేయడము, ఇలా కాదు. అంటే ఇక్కడ నేను కుకింగ్ ఉదాహరణ తీసుకుంటున్నాను, కానీ ఇలా అన్ని సేవలలో కూడా ఇలాంటి ఉదాహరణ అనేది ఉంది. तो यही सबसे बड़ी सेवा है पूरे समाज की, ఇదే అత్యంత గొప్ప సేవ సమాజానికి. ఏదైనా సేవ అంటే चेतना। చేతన. शायद तेलुगु में ऐसे अंतरराष्ट्रीय कृष्ण भावनामृत को कैसे ट्रांसलेट करते? चैतन्य। तो वो भावना, चैतन्य, चेतना का प्रश्न है। ఇది భావన అంటే చైతన్యంతో సంబంధించిన విషయం. तो हम क्या भावना है, मैं जप कर रहा हूँ क्या भावना है, कीर्तन कर रहा हूँ क्या भावना है, कुकिंग कर रहा हूँ क्या भावना है। तो भावना कृष्ण प्रसन्न हो। నేను జపం చేసేటప్పుడు ఏ భావనలో ఉన్నాను, కీర్తన చేసేటప్పుడు ఏ భావన, అలానే వంట చేసేటప్పుడు ఏ భావనలో ఉన్నాను, ఇది చాలా ముఖ్యమైనది. और इतना विश्वास कि सबके लिए यही अच्छा है, मेरे लिए अच्छा है, दूसरों के लिए भी यही अच्छा है, इससे अच्छा कार्य दुनिया में कोई नहीं हो सकता। సో ఇలా చేయడం అనేది ఎంత పెద్ద విషయం అంటే ఇదే అందరికీ కూడా సహాయం చేసే విషయం. ఇంతకన్నా పెద్ద సహాయం చేసే విషయం ఏదీ లేదు. भक्ति सिद्धांत सरस्वती महाराज बताए, कोई व्यक्ति नियोफाइड आके मंदिर में घंटी बजाता है, वो हजारों हॉस्पिटल खोलने से भी ज्यादा अच्छा है। సో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు చెప్పారు, ఎవరైతే మందిరం వచ్చి ఆ మందిరం ముందున్న ఆ గంట ఒకసారి దాన్ని కొట్టినట్టయితే అతను 1000 హాస్పిటల్ ఓపెన్ చేసినంత ఫలం కన్నా చాలా ఎక్కువ అతను చేసినది. तो इसलिए मैं एक बार भी भगवान को अच्छा भोग अर्पण कर पाऊंगा तो बहुत ही अच्छा है। సో ఒక్కసారైనా నేను శ్రద్ధతోటి భగవంతుడికి భోగను అర్పిస్తే అది చాలా ఉన్నతమైన విషయం. हरे कृष्णा। హరే కృష్ణ.